అందరిలో కలిపి వాడడానికి స్టార్ట్ చేయాలి. దేవుని స్తుతించుడు. దేవుని స్తుతించుడి. యేసయ్యా యేసయ్యా
సంగీతము బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్లా స్తుతించెదము నా జీవిత కాలమెల్లా స్తుతించెదము ఆయనే నా సంగీతము స్తుతుల మధ్యలో నివాసం చేసి దూతలెల్లా పొగడు దేవుడాయనే స్తుతుల మధ్యలో నివాసం చేసి దూతలెల్లా పొగడే దేవుడాయనే వేడుచుండు భక్తుల స్వరము విని వేడుచుండు భక్తుల స్వరము విని దిక్కులేని పిల్లలకు దేవుడాయనే దిక్కులేని పిల్లలకు దేవుడాయనే ఆయనే నా సంగీతము యేసు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు యేసు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు రావి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రావి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు రారాజుగా వచ్చుచున్నాడు యేసు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు లోకమంతా శ్రమకాలం లోకమంతా శ్రమకాలం విడువబడుట
మన మధ్యలో బొంబాయి తెలుగు సంఘాల పెద్దలు విజయ్ కుమార్ అన్న మన మధ్యలో ఉన్నారు. సంఘం గురించి కూడిక గురించి ప్రార్థన చేయాలని ప్రభు పేరట మనవి. విజయ్ కుమార్ అన్న గారు వచ్చి ప్రభునందు ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి మనమందరూ ప్రార్థించిన రీతిగా దైవజనులు జాన్పాల్ గారు ఒంగోలు నుండి మరి మన మధ్యకు ఉదయకాలం క్షేమంగా రాగలిగించున్నారు. రాత్రి కొంత ఆలస్యమైన గోరేగాం నుండి ఇంటికి లేటుకి చేరుకున్న మరి శేఖర్ వెళ్ళి మరి ఎల్టీటీలో ట్రైన్కి వెళ్ళి రిసీవ్ చేసుకున్నారు. దేవుని దయని బట్టి, దేవుని కృపను బట్టి మన మధ్యలో మరి మనం ఏర్పాటు చేసుకున్న రీతిగా మరి ఈరోజు మొదటి దినము వర్లీలో, రేపు మర్నాడు 2 రోజులు మరి ఏషియప్ చర్చిలో అణుశక్తి నగర్ దగ్గర టెలికాం ఫ్యాక్టరీ. ఇప్పుడు కొత్త మెట్రో స్టేషన్ అయిందండి, దేవనార్ మెట్రో స్టేషన్ అయింది. దాని పక్కనే గుర్తు కోసం మిగతా వాళ్ళు అందరూ కూడా తెలిసిన స్థలమే, తప్పనిసరిగా రావాలని మనవి. రేపటి దినము సువార్త కూడిక ఉంటుంది. తర్వాత శనివారం స్తుతి కూడిక ఉంటుంది. మన ప్రియులు చంద్రశేఖర్ 44 సంవత్సరాలు సేవ పరిచయ డ్యూటీలు చేసుకొని మరి వారు 37 తారీఖు మార్చిలో రిటైర్డ్ అయ్యారు. కనుక దైవజనులు ఉన్నప్పుడే స్తుతి కూడా ఏర్పాటు చేసుకుంటే మంచిదని ఆలోచన కలిగి ఆ 2వ రోజు కూడా అక్కడ పెట్టడం జరిగింది. తప్పనిసరిగా 2 కూళ్ళకి మీరు అందరూ రావాలని మనవి చేస్తున్నాం. మనమందరూ ప్రార్థించిన రీతిగా యవనస్తుడు మన మధ్య ఉన్నారు. గత కాలంలో మనము జి రాజారావు గారిని చాలా కాలంగా మనము మన మధ్య వచ్చి సేవ చేసి వెళ్ళారు. వారికి పెద్దనాన్నట. సో అలాగే ఐజాక్ బాబుని కూడా దేవుడు మరి సేవలో బలపరిచి వాడుకుంటున్నారు. మరి జాన్పాల్ గారిని ఇదేసారి నేను మొట్టమొదటి చూడటం, ఐజాక్ గారిని చాలాసార్లు కలుసుకున్నాం, పిలిపించాం. మరి జాన్పాల్ గారు ఇటీవల మరి తెలంగాణలో సభలు ముగించుకొని వెళ్ళారు, మళ్ళీ తిరిగి రావడం జరిగింది బాంబే. అంతకుముందు కూడా ఒకసారి మరి తెలంగాణ ప్రాంతాల్లో గోనుగొప్పల భీమ్గల్ 2 స్థలాల్లో ఏర్పడిన సభల్లో కూడా యవనస్తుల దైవజనులు వాడబడ్డారు అక్కడ. వారి గురించి చంద్రశేఖర్ చాలా మంచిగా చెప్పారు. సరే, మంచి ఆసక్తిగా. సో రాజారావు గారు ఎలాగూ ఆయన దేవుని సన్నిధి కనిపెట్టి దేవుని వాక్యాన్ని పరుస్తూ వచ్చారో, ఆయన గొప్ప దైవజనుడు. తక్కువ చదివి ఎక్కువ వాడబడినటువంటి దైవజనులు మనకు చూసాం కదా. దీనుడు. ఆయన ప్రార్థన చేస్తే వాక్యం చెప్పడం మోకాళ్ళ మీదే ఉండేవారు. చాలా దీనుడు. ప్రభు అన్నాడు, నేను దీనుల యొద్ద నివాసం చేసేదనని వాక్యాల చెప్పిన ప్రకారంగా సేవకులలో చాలా దీనులు. మనం కొంత గమనించినట్లయితే కొంత టాలెంట్ ఇచ్చి దేవుడు ఆడుకుంటుంటే, కాబట్టి అతిశయించేవారు ప్రభునందు అతిశయించాలి. కానీ దేవుడు మనకిచ్చిన టాలెంట్ బట్టి కాదు, మనల్ని మనం అతిశయించడం కాదు, కానీ దేవుని యందు అతిశయించాలి. పౌలు అంటున్నాడు, ప్రభునందు ఆనందించండి, మరలా చెప్పుదును, ప్రభునందు ఆనందించండి. కాబట్టి మన వేదన బాధలు ప్రభు తీసుకున్నాడు. ఆ స్థలము మనకు బదులుగా ఆయన తీసుకున్నాడు. మన వేదన తీసివేసి సంతోషించాడు. కనుక సంతోషగానంతో దేవుని గర్పస్తాం. దేవుని సంకుల్లో మనం కూర్చుండగా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. కనుక ఆ చిన్న ప్రార్థన చేసుకొని ప్రారంభం చేసుకుందాం. సర్వోన్నతుడ, మహాపరిశుద్ధుడ, జీవగల తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన నామను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సంఘములన్నీ కలిసి ప్రార్థిస్తుండగా మీ సేవకులు యవనస్తులు జాన్పాల్ గారిని మా తండ్రి క్షేమంగా బొంబాయికి మీరు తీసుకొచ్చిన స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇంతకు ముందు 2 సార్లుగా తెలంగాణ ప్రాంతంలో మీ సేవకుని వాడుకున్నారు బలంగా. అందరి బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నేటి సాయంకాల వేళ మరొకసారి మీ సంధి వల్లిలో మొదటి సంఘంలో మా తండ్రి వారు చేరి వచ్చినట్టుగా
ఈ కూడికలో ప్రారంభం నుండి అంతవరకు మీ కృపాసన్ని మాతో ఉంచండి. నాయన మా తండ్రి, మీ దాసుని మీ ఆత్మచేత బలపరిచి నీ ప్రజలకు అనేటువంటి వర్తమానం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. వచ్చిన వారందరిని బట్టి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంకా నువ్వు ప్రయాణించిన వారిని సకాలంగా క్షేమంగా మాకు తీసుకురండి. చేరిన మాతో మీ సన్నిధించిన దేవానికి వందనాలు. వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు, మీ సన్నిధి మాతో ఉంచిన స్తోత్రాలు. మరొకసారి మీ దాసుని కొరకు ప్రార్థన చేస్తూ మీ కృపలో అసలు పెడుచుండగా మీ దాసుని ఒక పాత్రగా వాడుకుందరని, ఘనతమయ ప్రభావాలు మీ పొందుకుందరని యేసు ప్రభు పరిశుద్ధ నామను బట్టి ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. చాలా వందనాలన్న. ఇప్పుడు మరొక పాట గ్రూప్ సాంగ్ పాడడానికి వర్లి సంఘస్థులు రావాలని మనవి. మరొక పాట తొందరగా హలో స్టార్ట్. మహిమగల తండ్రి మంచి వ్యవసాయకుడు, మహి తోటలో నరముక్కలు నాటించాడు. తన పుత్రుని రక్త నీరు తడిపి కట్టి పెంచాడు. తన పరిశుద్ధాత్మను కాపుగా ఉంచాడు. కాయవే తోట కమ్మని కాయలు, పండవే చెట్ట తీయని కండులు. కాయవే తోట కమ్మని కాయలు, పండవే చెట్ట తీయని కన్నములు. నీతి పూత జాతి కాపు ఆత్మశుద్ధి ఫలములు. నీ తండ్రి నిలువు చేయు నిత్య జీవనిధులు. నీతి పూత జాతి కాపు ఆత్మశుద్ధి ఫలములు. నీ తండ్రి నిలువు చేయు నిత్య జీవనిధులు. అనంతమైన ఆత్మబంధు అమర సుఖ శాంతులు. అనంతమైన ఆత్మబంధు అమర సుఖ శాంతులు. అనుకూల సమయమిదే పూయు పరమ పూతలు. అనుకూల సమయమిదే పూయు పరమ పూతలు. కాయవే తోట కమ్మని కాయలు, పండవే చెట్ట తీయని ఫలములు. కాయవే తోట కమ్మని కాయలు, పండవే చెట్ట తీయని ఫలములు. అపవాది కంటబడి కుంటుబడి పోకు. కాపు పట్టి చేదు పండ్లు గప్పలుగా కాయకు. అపవాది కంటబడి కుంటుబడి పోకు. కాపు పట్టి చేదు పండ్లు గప్పలుగా కాయకు. వెర్రిగా చుక్కలాంటి ఎదిగి విర్రవీగకు. వెర్రిగా చుక్కలాంటి ఎదిగి విర్రవీగకు. అదిగో గొడ్డలి వేరున పదున పెట్టియున్నది. అదిగో గొడ్డలి వేరున పదున పెట్టియున్నది. కాయవే తోట కమ్మని కాయలు, పండవే చెట్ట తీయని ఫలములు. కాయవే తోట కమ్మని కాయలు, పండవే చెట్ట తీయని ఫలములు.
చిన్నపిల్లలు ముంగడచ్చి కూర్చుంటే చాలా అలంకరం. చిన్నపిల్లలు ముందచ్చి కూర్చుంటుంది. లేట్ వచ్చిన వారి గురించి మనకు బాగుంటుంది. మరి ఇప్పుడు మన మధ్యలో ఒక సోలో పాట దేవదాస్ ఉల్లేంగా వచ్చి ఒక సోలో పాట పాడాలని మనవి. హలో సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధనా. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధనా. మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతిక్షణం. మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతిక్షణం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధనా. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధనా. ఓకే, థ్యాంక్ యూ. మన మధ్యలో శేఖర్ అన్న ఉన్నాడు, రిటైర్ అయిండు. మనందరికీ చాలా సంతోషం. ఎందుకంటే ప్రతి కార్యక్రమం చేయాలంటే శేఖర్ అన్న ఇంపార్టెంట్ ఉన్నాడు. అయితే ఇప్పుడు రిటైర్ అయ్యిండు, ఫుల్ టైం ఇస్తాడు. అతడు వచ్చి ప్రార్థన చేస్తాడు. మళ్ళీ ట్రాన్స్లేషన్ ఉన్నది కదా, మీ మీద చాలా పెద్ద బాధ్యత ఉన్నది. కానీ ఇప్పుడు ప్రార్థన చేయాలని మనవి. తర్వాత పాటలు ఉన్నాయి, ఇంకొక లాస్ట్ ఒక పాట ఉన్నది. దాని తర్వాత నువ్వు ప్రార్థన చేసి ఇక వాక్యం ఇస్తా. అది పాట ఆఖరికి ఒక పాట పాడి వాక్యం ఇస్తా. మళ్ళా పాటలు పాడిన తర్వాతనే ప్రార్థన చేసి వాక్యానికి అప్పగించాలా. ఓకే, ఏమనుకోకూడదు మళ్ళీ ఈడొచ్చి నేనేం ప్రసంగం చేసినాను ఇన్సల్ట్ చేసినట్టేం కాదు. కొన్ని క్రమాలు ఉంటాయి. వీ హ్యావ్ టు ఫాలో ద ప్యాటర్న్ సో దట్ వచ్చిన వారికి కానీ చెప్పేవారికి కానీ పాటలు పాడేవారికి కానీ వాక్యం చెప్పేవారికి కానీ అదొక ధోరణిలో ఒక ఏమంటారు లైన్గా సీక్వెన్స్గా వెళ్తే
అది బాగా ఉంటుంది. సరే, మరి ఇప్పుడు పాటలు పాడతారు రండి. నేనే పాడల్లా ఏమో. हम यीशु के संग एक दिन स्वर्ग जाएंगे. किसको जाना है स्वर्ग? किसको जाना है? हाथ उठाइए. किसको नरक जाना है? हाथ उठाइए. बोलेगा नरक किसको जाना है? हाथ उठाइए. इसका मतलब ये है कि नरक किसको जाना नहीं है, परंतु स्वर्ग सबको जाना है. मैं करेक्ट और नॉट? पर जाएंगे कौन? बात यह है ना, जाना तो अच्छी बात है और सबको जाना है, इच्छा सबको है, पर जाएंगे कौन, पहुंचाएंगे कौन, ये भी बात है ना. तो इसके लिए हम यीशु के संग एक दिन स्वर्ग जाएंगे, है कि नहीं? जो यीशु मसीह को विश्वास करके उद्धार करके जो स्वीकार करते हैं, वही जो है हमारा पवित्र बाइबल ये बताता है वह स्वर्ग जाएगा. उसके बिना हम स्वर्ग जा नहीं सकते हैं. इसके लिए हम यीशु के संग एक दिन स्वर्ग जाएंगे. हम लोग सब सुनते हैं ये गाना, फिर भी एक बार हम वो गीत गा के आगे बढ़ेंगे. आप लोग ने बोला करके मेरे को गाना पड़ रहा है. ओके. हम यीशु के संग एक दिन स्वर्ग जाएंगे. हम यीशु के संग एक दिन स्वर्ग जाएंगे. पिता को देखेंगे, धन्य हो जाएंगे. पिता को देखेंगे, धन्य हो जाएंगे. हम यीशु के संग एक दिन स्वर्ग जाएंगे. हालेलुया, 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 हालेलुया. दुख से भरे ये दिन बीत जाएंगे. दुख से भरे ये दिन बीत जाएंगे. हर पल हम यीशु के साथ आनंद मनाएंगे. हर पल हम यीशु के साथ आनंद मनाएंगे. हम यीशु के संग एक दिन स्वर्ग जाएंगे. हम यीशु के संग एक दिन स्वर्ग जाएंगे. रहना नहीं यहाँ हमेशा के लिए, रहना नहीं यहाँ हमेशा के लिए. परदेशी है हम यहाँ थोड़े दिनों के लिए. परदेशी हैं हम यहाँ थोड़े दिनों के लिए. हम यीशु के संग एक दिन स्वर्ग जाएंगे. हम यीशु के संग एक दिन स्वर्ग जाएंगे. तैयारी हम करें वह जाने के लिए. तैयारी
हम करें वह जाने के लिए यीशु जल्दी आता है हमको लेने के लिए यीशु जल्दी आता है हमको लेने के लिए हम यीशु के संग एक दिन स्वर्ग जाएंगे हम यीशु के संग एक दिन स्वर्ग जाएंगे पिता को देखेंगे धन्य हो जाएंगे पिता को देखेंगे धन्य हो जाएंगे हम यीशु के संग एक दिन स्वर्ग जाएंगे हालेलुया 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 हम यीशु के संग एक दिन स्वर्ग जाएंगे हम एक दिन स्वर्ग जाएंगे जाना है तो क्या करना है जाना है तो क्या करना है सब लोग ने गा लिया पण समझा नहीं तैयारी हम करें वहाँ जाने के लिए हमको यहाँ पर तैयारी करना है जो पवित्र लेखन पौलुस ने लिखा ना పత్రికలు అంటారే అవే మనం తయారు చేసేటి ఆ పత్రికలు చదివి దాంట్లో ఉన్నది ఏంటిదో నేర్చుకొని మనం అక్కడి కొరకు సిద్ధపడాలి वी हैव टू रेडी वी हैव टू प्रिपेयर आवरसेल्फ अपने आप को हमें तैयारी करना है वहाँ जाने के लिए क्योंकि यीशु जल्दी आता है क्यों हमें लेने के लिए दैट इज द ग्रेटनेस ऑफ गॉड सो दैट वी हैव टू प्रेज द लॉर्ड रंडी अभी आइए और कौन गाना चाहता है गाइए हम गाने में इतना टाइम बिता देंगे अभी चलो आ जाओ आइए 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 దేవుని వాక్యం అందించాలని మనవి బదిలీ సంఘ తరఫున వందనాలు మరియు ట్రాన్స్లేషన్ శేఖరణ ట్రాన్స్లేట్ చేస్తారు మరి అందరము సైలెన్స్గా ఇస్తాము सुनियो लगाना आता नहीं बंद करके
सुनील జగత్ రక్షకుడు ఆ మూర్తి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో రాత్రి చిరువచనందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. सारी की सृष्टि की कर्ता परमेश्वर जो प्रवेश मसीह के नाम में उपस्थित हुए हमारे सभी भाई बहनों को प्रवेश मसीह के नाम में आप सबको मेरा सलाम। ముంబై ప్రాంతంలో మొదటి తెలుగు క్రిస్టియన్ అసెంబ్లీలో నేను నిలవడానికి నాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి నేను ఎంతో సంతోషిస్తూ ప్రారంభంగా ప్రేమతో ప్రార్థనాపూర్వకంగా ఆహ్వానించిన పెద్దలు సేవకులు మరి ప్రాంతీయంగా చేరవలసిన వారందరికీ కూడా మరోసారి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. मुंबई में पहली कलीसिया के रूप में उपस्थित हुआ और मुंबई के सारे कलीसिया जो है प्रेम से मुझे स्वीकार किया। उपस्थित हुए सभी भाई बहनों को मेरा सलाम आप सभी को। ఆంధ్రప్రదేశ్ నుండి గొప్ప దైవ సేవకులు జి రాజరావు గారు పలు సేవకులు ఇదే స్థలంలో నిలబడ్డారని నేను మరోసారి జ్ఞాపకం చేసి ఎంతో ప్రభువుని కనబరుస్తున్నాను. प्रभु में सो गए, प्रभु की उपस्थिति में गए बड़े बड़े सेवक लोग बोलिए जी राजराव अंकल को हम याद करते हैं। इस प्रकार के बड़े सेवक लोग आके इस मंच पर उन्होंने संदेश दिया, ये बहुत बड़ी बात है। उनको याद करते हुए मैं उनको भी सलाम करता हूँ, आप सभी को भी धन्यवाद करता हूँ। మా కుటుంబం పక్క హిందూ కుటుంబం. और मेरे जो गवाही हैं कि मेरे जो परिवार है एक हिंदू परिवार से आया हुआ है। దైవ సేవకులు మా కుటుంబీకులు అయినా కానీ మా గ్రామంలో సువార్త అనేది అక్కడ అందించబడలేదు ప్రారంభంలో. जी राजाराव जी जो है हमारे जो परिवार के ही संबंधित है, फिर भी हमारे गांव में जो है प्रवेश मसीह की संदेश जो है वहाँ पर प्रचार नहीं था। ప్రతిసారి వచ్చినప్పుడల్లా మా నాన్నగారితో దర్శించి అనేక సార్లు అనేక మాటలు చెప్తూ ఉండేవాడు. మా నాన్న పేరు సుబ్బారావు. मेरे पिता का नाम सुब्बाराव जी है और जी राजाराव जी जब जब आते थे मेरे पिता से वो बात करके प्रवेश मसीह की संदेश जो है वो बताते रहता था। నేను ఎప్పుడు జ్ఞాపం చేసుకుంటాను, మా మందిరము మా ఇల్లు అతుక్కొని ఉంటుంది ఎప్పుడు. क्योंकि परमेश्वर की कलीसिया और हमारे जो घर है दोनों एक साथ जुड़े हुए थे। అది దేవుని యొక్క సంకల్పం అనుకుంటాను. ఎందుకంటే మందిరంలో ఏ సేవకుడు వాక్యం చెప్పినా మాకు వినపడుతుంది, మాకు కనబడుతుంది. ये मैं सोचता हूँ कि परमेश्वर की योजना थी कि जो कलीसिया में जो संदेश देता था, जो बातें वहाँ पर देता था, वो हमको भी हमारे घर में सुनाई देता था। దేవుడు మహాకృప చేత నా 11 సంవత్సరాల వయసులో ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించాను. और परमेश्वर की अनुग्रह से मेरी उम्र 11वें साल में प्रवेश मसीह को मैं जो है उद्धारकर्ता करके मानने का मुझे सौभाग्य मिला। ఆ తర్వాత దైవజనులు జి రాజరావు గారి ద్వారా బాప్తిసం తీసుకున్నాను. అదే సేవకుని ద్వారా సేవకు కూడా ప్రతిష్ఠించబడడానికి ప్రభు అవకాశం ఇచ్చారు. और वही जी राजाराव के द्वारा ही मैं बपतिस्मा लिया और सेवकाई भी वही परमेश्वर का दास के द्वारा मैं सेवा समर्पण में करके सेवा में आया हूँ। దేవుని సేవకు పిలువబడిన తరువాతనే దేవుని వాక్యం నేర్చుకోవడానికి నాకు దేవుడు 5 సంవత్సరాలు వేరే రాష్ట్రాల్లో దేవుని వాక్యం నేర్చుకోవడానికి అవకాశం కల్పించారు. इस प्रकार से प्रभु में उद्धार पाके बपतिस्मा लेने के बाद सेवा में आने के लिए मैं 5 साल जो है राजस्थान कई जगह जाके प्रभु की 5 साल मैं सीखने का मौका मिला। నాకు భార్య, 2 బిడ్డలు. మేము చెన్నై నేషనల్ హైవేలో 2 సంఘాలు ప్రారంభించి అక్కడ జరుగుతున్న పరిచర్యలో మేము ఎంతో ఆనందిస్తున్నాం. पत्नी 2 बच्चे हैं और चेन्नई की हाईवे के जो रास्ते पर जो है वहाँ पर 2 कलीसिया में हैं और वहाँ पर अभी जो है हम सेवकाई कर रहे हैं। 2 సార్లు దేవుని పెద్దలు చంద్రశేఖర్ గారి సంఘానికి రావడానికి ప్రభు నాకు అవకాశం ఇచ్చారు. और इस प्रकार से तेलंगाना की सेवा में भाई चंद्रशेखर जी के द्वारा जो है हम सेवकाई में वहाँ आने के लिए मुझे मौका मिला।
నేను మొట్టమొదటిసారి ముంబై పట్టణం మొట్టమొదటిగా వర్లీ సంఘానికి రావడం కూడా మరొక విధంగా నేను సంతోషిస్తున్నాను. और पहली दफे मुंबई में और पहली दफे वर्ली की कलीसिया में आने लिए मुझे बहुत आनंद है, मैं सौभाग्य समझता हूँ. ఇక్కడికి రాగా పెద్దలు డేవిడ్ గారు అదేవిధంగా మరికొంతమంది ప్రేమతో వారు ఇచ్చిన ఆతిథ్యాన్ని బట్టి నేను ఎంతో సంతోషిస్తూ ప్రభు నామాన్ని గణపరుస్తున్నాను. और इस प्रकार से मैं मुंबई आने के कारण हमारे भाई डेविड उनके घर में स्वीकार करके हमें दिव्य अतिथि के लिए हम और हमारे भाई लोग कुछ लोग अतिथि दिया है, उन सब के लिए मैं बहुत आभार प्रकट करता हूँ. ఈ రాత్రి దేవుని వాక్యంలో నుంచి మనం ఒక భాగాన్ని చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సామెతల గ్రంథం 6వ అధ్యాయం. సామెతల గ్రంథం 6వ అధ్యాయం. आज के दिन में जो है प्रभु की संदेश सुनने के लिए नीति वचन में 6वां अध्याय 6వ అధ్యాయం 16 నుండి 19 వరకు మనందరం కలిసి చదువుదాం. आइए नीति वचन 6वां अध्याय 16 से लेके 1900 वचन तक हम सब लोग मिलकर पढ़ेंगे. హిందీ కావచ్చు, తెలుగు కావచ్చు, అందరం కలిసి నాతో పాటు మీతో పాటు నేను నాతో పాటు మీరందరం కలిసి చదువుదాం. 6:16. आइए हम लोग नीति वचन 6वां अध्याय 16 से लेके 19 से आप और मैं और आप मिलकर इस वचनों को हम पढ़ेंगे. యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములు. అవేవనగా అహంకార దృష్టియు, కళ్ళలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యోచనలు యోచించు హృదయమును, కీడు చేటుకు త్వరపడి పరుగులెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును. తల వంచండి, ప్రార్థన చేద్దాం. आइए हम सर झुका करें. సర్వకృపానిధిగా మా ప్రియ తండ్రి, మహిమగలిగిన మా ప్రియ ప్రభువా, మహాఘనుడుగు మా ప్రియ ప్రభువు, నీ ఘనమైన నామాన్ని బట్టి స్తోత్రములు. ఈ సాయంత్రం వేళ ప్రత్యేకంగా వర్లీ బిలీవర్స్ సంఘంలో మేము కలిసి చక్కని కీర్తనల ద్వారా మీ నామాన్ని హెచ్చించడానికి మీరు సహాయం చేశారనికి స్తోత్రములు. చేయబడిన ఏర్పాట్లు అన్నిటి కొరకై నేను ఘనపరుస్తూ బోధిస్తున్నాం ప్రభువా. మీ సన్నిధిలో మేము చేరువచ్చాము అంటే మీరు మా మధ్య ఉన్నారని మేము గుర్తిస్తున్నాం, అందుకే నేను ఘనపరుస్తున్నాం. ఈ సమయంలో నీ వాక్యం చదువుకున్నాము, అవసరమైన మాటలు మాకు అందిస్తారని, మీ మాటలు మాత్రమే వినబడినట్లుగా సహాయం చేయమని, మమ్మల్ని దర్శించి దీవిస్తారని క్రీస్తు యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దైవ గ్రంథంలో మనకి 2 పుస్తకాలు ఇవ్వబడ్డాయి చాలా ప్రాముఖ్యంగా. आइए परमेश्वर की पवित्र बाइबल में हमें 2 पुस्तक दिए गए हैं. 2 ప్రాముఖ్యమైన పుస్తకాలు ఇవ్వబడ్డాయి. ఒకటి కీర్తనలు, రెండవది సామెతలు. और हम देखते हैं तो 2 पुस्तक हम देखते हैं, भजन संहिता 1 और नीति वचन 1. కానీ నేను ఒక మాట చెప్పకుండా ముందు కొనసాగాను, అదేంటో మళ్ళీ చెప్తాను, వినండి జాగ్రత్తగా. सुनिए, मैं एक बात बोलने सिवाय आगे बढ़ने की मुझे इच्छा नहीं है. सुनिए मैं जो बोलना चाहता हूँ. దేవుడు తన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు మనకు 2 సాధనాలు ఇచ్చాడు. देखिए, परमेश्वर की वचन को हमें याद करने के लिए परमेश्वर जो है हमें 2 साधन दिए हुए हैं. నేను ఎక్కడికి పోయినా ఈ సంగతి ఖచ్చితంగా చెప్తుంటాను. मैं जहाँ भी जाता हूँ ये जो बातें हैं मैं खचित रूप से बताता हूँ. ఒకటి నోట్స్, రెండవది హార్ట్స్. देखिए, एक मैं बोलता हूँ कि नोट्स और दूसरी बात ये थॉट्स. దేవుని వాక్యాన్ని జ్ఞాపకం పెట్టుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన 2 సాధనాలు, నోట్స్ అండ్ హార్ట్స్. देखिए, परमेश्वर उसकी वचन को हमें याद रखने के लिए नोट्स और हार्ट दोनों दिए हुए हैं. నోట్స్ అంటే అర్థం ఏంటి? आइए, नोट्स बोले उसका क्या अर्थ होता है? అంటే దేవుని వాక్యాన్ని వ్రాసుకోవాలని అర్థం. इसके लिए उसका अर्थ ये है कि जब परमेश्वर के दास बताते हैं तभी उस वचन को हम नोट में लिख के लेना है. నోట్స్ రాసుకోవడం అనేది ఆత్మీయ ఆరోగ్యం. इसके लिए नोट्स लिख के लेना हमारी आत्मिक जीवन के लिए आरोग्यदायक है. శరీర ఆరోగ్యం కాదు, ఆత్మీయ ఆరోగ్యం. क्योंकि शरीर की आरोग्य तो नहीं है परंतु ये आत्मा के लिए आरोग्य बात है. దేవుని వాక్యం రాసుకోవడం ఎంతో ఆశీర్వాదం. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా పనులు ఉంటాయి కాబట్టి మనం ఖచ్చితంగా నోట్ చేసుకోవడం అది మంచిది. क्योंकि परमेश्वर की वचन को लिख के लेना बहुत बड़ी आशीष का कारण ये है कि हम दैनिक जिंदगी में बहुत काम हमें रहते हैं, इसके लिए लिख के रखना हमारी यादगिरी के लिए अच्छा होता है. రెండవది, చాలాసార్లు అనుకుంటాం మరి మాకు చదువు రాదుగండి అని రెండో బ్యాచ్ ఉంటారు, ఇంకొకళ్ళు ఉండరు కదా. क्योंकि दूसरी बात एक ऐसे होती है कि हम तो लिखे पढ़े लोग नहीं है ना, మాకు చదువు రాదు కాబట్టి మాకేం అవసరం లేదు అనుకుంటారేమో. इसके लिए हम पढ़े लिखे लोग नहीं है, इसके लिए हमें नोट्स की कोई जरूरत नहीं है करके ऐसा बोलता होगा. కానీ రెండోది ఏంటి చెప్పాను? दूसरी बात मैंने क्या बोला? హార్ట్స్. हार्ट बोले तो हृदय. హృదయ. మీరు చెప్పండి, ఇక్కడ హృదయం లేని వాళ్ళు ఎంతమంది? आइए यहाँ पर बताइए कि हृदय किनको नहीं है.
నోట్స్ లేని వాళ్ళు చేతులు ఎత్తారేమో కానీ हाँ, जिसके पास नोट्स नहीं है वो हाथ उठा सकता है। కానీ నేనైతే చెప్తున్నాను, నోట్స్ కంటే హార్ట్స్ పవర్ఫుల్. क्योंकि मैं ये बात बताना चाहता हूँ, नोट से बढ़कर जो है हमारा हृदय है। దైవజనులు జి రాజారావు గారు చెప్తుంటారు, 10 నిమిషాల క్రితం చెప్పిన వాక్యం గుర్తుండదంట, పక్కనింటాంతో 10 సంవత్సరాల తగాద మాత్రం గుర్తుండదంట. जी राजराव हमेशा इस बात को याद दिलाते हैं, अभी 10 मिनट पहले बोले हुए संदेश उनको याद नहीं रहता है, परंतु 10 बरस झगड़ा किया वो बातें वो जरूर उनकी मन में रहती है। ఆ తగాద నోట్స్ లో రాసుకుంటే చెప్పిందా, హృదయంలో పెట్టుకుంటే చెప్పిందా? बोलिए, वो जो झगड़ा उसके हृदय में रखने के कारण क्या नोट्स लिखने के कारण बोला? నోట్స్ కాదు, అక్కడ హార్ట్స్. हाँ, वहाँ पर नोट्स नहीं है, वहाँ पर हार्ट है, हृदय। కాబట్టి హృదయము చాలా ప్రాముఖ్యమైనది. इसके लिए हृदय जो है बहुत ही महत्वपूर्ण होता है। అందుకని ఏం చెప్తున్నానంటే, దేవుని వాక్యాన్ని నోట్ చేసుకోవడం అలవాటు చేసుకోండి. మీరు అలవాటు చేసుకుంటే మీ వెనుక పిల్లలు కూడా అలవాటు చేసుకుంటారు. इसके लिए यदि परमेश्वर की वचन बताते समय अगर आप नोट्स को लिखते हैं तो आपके बाद आपके पीछे आने वाले तर भी जो है संतान वो भी वो सीखते जाएगा। దైవ సేవకులు రాజారావు గారు చెప్తున్నప్పుడు నోట్ నుండి వచ్చే ప్రతి మాట రాసుకునేవాడిని నేను. इसके लिए जी राजाराव के मुंह के द्वारा आने वाला हर एक वचन मैं लिख कर रखता था, దేవుని వాక్యాన్ని రాసుకోవడం ఎంతో ఆశీర్వాదకరం. क्योंकि परमेश्वर के वचन को लिख के रखना हमारे दैनिक जीवन के लिए बहुत ही आशीष की बात है। అంటే దైవ గ్రంథంలో ముఖ్యంగా 2 పుస్తకాలు మనకి ఇవ్వబడ్డాయని చెప్పాను. इसके लिए परमेश्वर की पुस्तक में 2 पुस्तकें हमें दी गई करके मैंने आपको बताया। ఒకటి కీర్తనలు, రెండవది సామెతలు. इसके लिए एक देखते हैं तो भजन संहिता, दूसरा देखते हैं तो नीति वचन। కీర్తనల గ్రంథము దేవుని ఎదుట ఎలాగో మోకరించాలో తెలియచేస్తుంది. इसके लिए ये भजन संहिता हमें ये सिखाता है कि परमेश्वर के सामने किस प्रकार से हम घुटने टेक कर प्रार्थना करें। కానీ సామెతల గ్రంథము ఈ భూమి మీద ఎలా 2 కాళ్ళతో నడవాలో నేర్పుతుంది. परंतु नीति वचन हमें ये सिखाता है हमारी दोनों पैरों से हमारा जीवन में हम किस प्रकार से चले। కీర్తనల గ్రంథము నీకు దేవునికి ఉన్న సంబంధాన్ని తెలుపుతుంది. और ये भजन संहिता आपको और परमेश्वर के बीच में जो आपका संबंध है उसको हमें दर्शाता है। కానీ సామెత గ్రంథము నీకు పక్కన వారితో ఉన్న సంబంధం ఎలా ఉండాలో తెలుపుతుంది. परंतु नीति वचन हमें ये बताता है आपको आपका बाजू वाले से आपका कैसा संबंध है वो हमें सिखाता है। దేవుడు ప్రతి మానవునికి 2 సంబంధాలు ఇచ్చాడు ఆయన. क्योंकि परमेश्वर जो है मनुष्य को हर एक समय 2 संबंध दिए हैं। ఒకటి దేవునితో సంబంధం, एक तो परमेश्वर के साथ संबंध, ఒకటి సాటి మనిషితో మనకున్న సంబంధం और ఉంది. हमारे बाजू वाले के साथ हमारी संबंध है। అందుకనే బైబిల్ గ్రంథంలో ఆశ్చర్యం ఏంటంటే ఆదికాండం 3వ అధ్యాయంలో దేవుడు మొట్టమొదటగా దేవుని నుండి దూరమైన ఆదామును ఆదామా ఎక్కడ అన్నాడు. इसके लिए उत्पत्ति की पुस्तक 3रे अध्याय में जब परमेश्वर से दूध हुआ तो परमेश्वर ने आदम से पूछा, आदम तू कहाँ है? అంటే దేవునితో సంబంధం మానవునికి తెగిపోయింది అక్కడ. क्योंकि वहां पर जब देखते हैं तो परमेश्वर के साथ मानव जाति का संबंध, आदम का संबंध टूट गया। కానీ 4వ అధ్యాయంలో మరలా కయ్యూనుతో దేవుడు అన్నాడు, కయ్యూను నీ తమ్ముడైన హేబెలు ఎక్కడ అన్నాడు ఆయన. वही भजन संहिता 4वां अध्याय में जब देखते हैं तो कयीन से भी वही परमेश्वर वही बात कहता है, कयीन तू कहाँ है? అంటే తన సహోదరునితో సంబంధం తెగిపోయింది అక్కడ. इसके लिए वहां पर भाई के साथ उसके जो संबंध था वो टूट गया। ఆ 2 సంబంధాల కలయిక తీసుకురావడానికే దైవ గ్రంథంలో 2 గ్రంథాలు స్పష్టంగా ఇవ్వబడ్డాయి, అవే కీర్తనలు, సామెతలు. इसके लिए ये दोनों संबंध को एक साथ लाने के लिए परमेश्वर ने हमें 2 पुस्तक दिया, एक है भजन संहिता, दूसरा जो है नीति वचन। అయితే ఈ రాత్రి మనం ప్రత్యేకమైన సామెతల గ్రంథంలో 6వ అధ్యాయంలో 16 నుండి 19 వచనాల్లో ఒక ప్రత్యేకమైన సంగతిని మనం చదువుకున్నాం. इसके लिए आज के दिन जो है नीति वचन में 6वां अध्याय में 16 से लेके 19 वचन तक क्या बातें हैं वो हम आज सीखेंगे। ఒక్కసారి 16వ వచనం చదువుదాం చూడండి. आइए देखिए हम नीति वचन 6वां अध्याय 16 वचन हम पढ़ते हैं। యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, 7ను ఆయనకు హేయములు అన్నాడు. देखिए यहाँ पर 6वां वचन 16 वचन में ये कहता है 6 वस्तुएं जो है यहोवा को बैर रखता है, वरन 7 है जिनसे उनका घृणा है। ఇక్కడ ఏంటి చాలా ఆశ్చర్యంగా చెప్తాడు. అక్కడ ముందు 6 అసహ్యములు అంటాడు, మరలా 7 అంటాడు. ఏదైనా 6 అన్న చెప్పాలా, 7 అన్న చెప్పాలా? यहाँ पर हम देखते हैं तो वही 16 वचन में 6 भी बोलता है और 7 भी बोलता है। यदि बोलना है तो 6 बोलना चाहिए, यदि बोलना है तो 7 बोलना चाहिए, परंतु 6 7 7 6 करके बोलते हैं। क्यों? ఇది హెబ్రీ భాష శైలి. क्योंकि ये जो है हेब्री भाषा का शैली है। సాధారణంగా మనం 10 మంది పోయే దారిలో వెళ్ళాలి కదయ్యా అంటాం మనం. देखिए सामान्य रूप से हम कहीं भी बात ये कहता है कि 10 आदमी लोग जो चलते हैं वही रास्ता पे हम चलना चाहिए ना।
ఖచ్చితంగా 10 మంది వెళ్తారా? हाँ बोलिए, कच्चित रूप से 10 बोलते हैं क्या? అది సాధారణమైన సామెత. क्योंकि साधारण रूप से कहने वाली एक वचन है. 10 మంది వెళ్ళే దారి అంటే అర్థం అందరూ వెళ్ళే దారి అని అర్థం. इसका 10 आदमी चलने वाला रास्ता, इसका अर्थ ये है कि सब लोग चलने वाला रास्ता. ఇక్కడ 6ను 7ను అన్నాడంటే ముఖ్యంగా సామె గ్రంథకర్త ఏం చెప్పాలనుకున్నాడంటే సంపూర్ణమైన 7 అంటే యూదులకు సంపూర్ణమైన సంఖ్య. क्योंकि यहाँ पर 6 और 7 बताने का अर्थ ये है, 7 का अर्थ है यहूदियों के रीति के अनुसार देखते हैं तो ये 7वां जो संख्या होती है संपूर्ण संख्या है. ఈ రాత్రి దేవునికి అసహ్యములైన 7 సంగతులు జ్ఞాపం చేస్తున్నాడు సామె గ్రంథకర్త. क्योंकि यहाँ पर 7 बातें जो है यहोवा की घृणा की बातों को यहाँ पर वो बताना चाहते हैं. దేవుని యొద్దకు పరలోకానికి రానివ్వని 7 ఆటంకాలు ఈ రాత్రి మనం చదువుకున్నాం. इसके लिए परमेश्वर के पास या स्वर्ग को आने के लिए मनुष्य का जो बीच में आने वाली दरार है, ये बातों को यहाँ पर हमें बताते हैं. ఇప్పుడు అన్న చెప్తూ వచ్చారు పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలి మనం అని చెప్పారు. ये भाई ने अभी गीत गाते हुए उन्होंने कहा स्वर्ग जाना है तो हमें क्या करना है. అయితే దేవుని యొద్దకు రావడానికి పోకుండా ఉండడానికి 7 ఆటంకాలు చెప్తున్నాడు ఇక్కడ ఆయన. परमेश्वर के पास जाने के लिए या रुकावट की जो बातें हैं यहाँ पर नीति वचन में हमें ये बताता है. పరలోకానికి రానివ్వని 7 ఆటంకాలు. इसके लिए स्वर्ग ना पहुंचने के लिए दरार आने वाली बातें, 7 రకాల పాపాలు నైతిక పతనం మాత్రమే కాదు పరలోకం నుండి మనుషును దూరం చేసే ఆటంకాలు చెప్తున్నాడు ఇక్కడ 7. यहाँ पर हम देखते हैं हमारी नैतिक जीवन ही नहीं, स्वर्ग पहुंचने के लिए जो बीच में आने वाली दरार की जो बातें हैं वहां पर यहाँ पर बताते हैं. అందుకే యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6-7 వచనాల్లో మీ పాపములే మీ దోషములే దేవునికి మీకును అడ్డముగా వచ్చును అన్నాడు ఆయన. इसके लिए यशायाह नबी की पुस्तक 55वां अध्याय 6 और 7 वचन में बोलता है तुम्हारे बीच में तुम्हारी पाप आया है करके वहां पर कहते हैं. ఈ రాత్రి 2 ప్రాముఖ్యమైన సంగతులు మనం నేర్చుకోబోతున్నాం. ఒకటి దేవుని యొద్దకు రానివ్వని 7 ఆటంకాలంటే ఏంటో, రెండవది 7 ఆటంకాలను జయించేది కేవలము క్రీస్తు శిలువ మాత్రమే అని నేర్చుకోబోతున్నాం. देखिए परमेश्वर के पास पहुंचने के लिए आने वाली, न पहुंचने के लिए आने वाली 7 बातें और पहुंचने के लिए यीशु मसीह किस प्रकार से क्या बातें हैं यह वहां पर बताते हैं. నెంబర్ 1 దేవుని యొద్దకు రానివ్వని 7 ఆటంకాలు. ఈ రాత్రి మనం పరిశీలన చేసుకోవాల్సింది దేవుని యొద్దకు రానివ్వని 7 ఆటంకాలు మనం జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. परमेश्वर के पास न आने के लिए 7 बातें जो है उन बातों को हम आज के दिन पहले देखेंगे. నెంబర్ 1 చూడండి. అవేవనగా 17 వచనం, అవేవనగా అహంకార దృష్టి. నెంబర్ 1 ఫస్ట్ ఏంటిది? అహంకార దృష్టి. पहली बात अगर हम लोग देखते हैं तो नीति वचन 6वां अध्याय 17 वचन में क्या बोलते हैं, अर्थात घमंड से छड़ी हुई आंखें. అంటే దేవుని యొద్దకు రానివ్వని వాటిలో మొట్టమొదటిది అహంకార దృష్టి. देखिए परमेश्वर के पास आने के लिए रुकावट करने वाली पहली बात क्या है बोले तो घमंड से चढ़ी हुई आंखें करके कहते हैं. పాపములన్నిటిలో మొదటి పాపము దొంగతనం కాదు, వ్యభిచారం కాదు, అహంకారం. देखिए पाप में पहली बात अगर हम लोग देखते हैं चोरी या व्यभिचार नहीं है, वो पहली बात अगर हम लोग देखते हैं तो वह है घमंड. అహంకారము అంటే ఇతరులను తక్కువగా చూడటం. अहंकार का घमंड का अर्थ ये है सामने वाले व्यक्ति को छोटी नजर से देखना. తనే ముఖ్యంగా అనుకోవడం. हाँ मैं मुख्य हूँ. గర్వం అంట తనకున్న లోటును గ్రహించదంట. ये घमंड को एक ऐसी गुण है उसकी जो कमजोरी है वो कभी नहीं पहचानती है. తనకున్న అవసరాన్ని గుర్తించకుండా గుడ్డితనం కలుగు చేస్తుందంట. इसके लिए जो जरूरत है उसको ना समझ के उसको अंधत्व को करते हैं, अंधा करती है. అందుకే పెద్దవాళ్ళు అంటారు అతిశయపడే నెమల కంట ఏకలు తొందరగా ఊడిపోతాయి అంట. इसके लिए एक कहावत ऐसी है कि जो मोर है वो जब अतिशय करके ज्यादा झटकती है तो उसकी जो पंख है वो गिर जाते हैं. ఈ అహంకారం అనేది దేవుని దయను దేవుని కృపను కోరేది కాదది. इसके लिए ये जो घमंड है परमेश्वर की दया को, परमेश्वर के अनुग्रह को प्राप्त करने वाली बात नहीं चाहती है. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం చూడండి. నా యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. देखिए याकूब की पुस्तक में 4वां अध्याय 6वां वचन में क्या बोलता है.
4:6 దేవుడు కాదు కానీ ఆయన ఎక్కువ కృప అనుగ్రహించును వచ్చును, అందుచేత దేవుడు అహంకారాన్ని ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని చెప్పబడింది. देखिए याकूब की पुस्तक में 4वां अध्याय 6वें वचन में वह तो और भी अनुग्रह देता है, इस कारण यह लिखा है परमेश्वर अभिमानियों को विरोध करता है पर दीनों पर అనుగ్రహ करता है. ఆయన అహంకారాన్ని ఎదిరిస్తాడు కానీ దీనులకు కృప ఎక్కువ అనుగ్రహిస్తాడు అని రాస్తున్నాడు యాకోబు. परंतु परमेश्वर जो है अभिमानियों का विरोध करता है और दीनों को वह अनुग्रह करता है करके देखते हैं. లూసిఫర్ लूसीफर ఏ పాపం చేస్తే పడవేయబడ్డాడు? ये कौन सी पाप किया इसके कारण वो गिराया गया? గర్వం అంట దూతలను కూడా దయ్యాలను చేయగలదంట. इसके लिए घमंड में ऐसे एक है, स्वर्ग के दूत लोगों को भी भूत बनाती है बोलता है. అతడు దూత లూసిఫర్ కెరూబు కానీ గర్వం చేత దయ్యాలకు అధిపతి అయ్యాడు అతను. इसके लिए लूसीफर परमेश्वर की दूत था, परंतु घमंड के कारण जो है दूतों का शैतान बन गया करके हम लोग देखते हैं. గర్వము అపవాదం చేస్తుంది కానీ తగ్గింపు పరిశుద్ధునిగా తయారు చేస్తుంది నిన్ను నన్ను. इसके लिए परमेश्वर का ये घमंड जो है हमें अपवित्र करता है, परंतु अनुग्रह तो हमें उद्धार दिलाता है. యేసు ప్రభువు ఒక ఉపమానం చెప్తూ ఇద్దరు ప్రార్థన చేయడానికి దేవాలయానికి వెళ్ళారంట. इसके लिए यीशु मसीह ने भी जब इस संसार में था उन्होंने एक उपमान हमें बताया. मंदिर में प्रार्थना करने के लिए दो लोग गए. ఒకడు పరిసేయుడు వెళ్ళి ఇలా చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు, చాలా సుదీర్ఘమైన ప్రార్థన. నేను ఆ వాడిగా లేను, ఆ దొంగ లేను, వ్యభిచారికి లేను, అల్ల అక్కడ కూర్చున్నాడు. ఆ శంకర్లా గోళ్ళేనయ్యా అని పెద్ద ప్రార్థన చేస్తున్నాడు. ये परिचय हाथ उठाकर अपने आप को प्रार्थना कर रहा है, मैं चोरी चमार या व्यभिचारी नहीं हूँ, और ये जो बैठा है ना ये सुंकरी के मापक भी मैं नहीं हूँ करके वो प्रार्थना कर रहा है. వారంలో 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, నా ఆస్తిలో సగం ఇస్తున్నాను దేవునికి అని చెప్పి తనలో తాను ప్రార్థించుకుంటున్నాడంట. इसके लिए अपने आप में हफ्ते में मैं 2 बार उपास रहता हूँ और मेरी जो पैसे में तनख्वाह में भी मैं लोगों को देता हूँ करके अपने आप के मन में वो प्रार्थना कर रहा है. కానీ అక్కడే ఉన్నాడు సుంకరి ధైర్యం చాలక రొమ్ము కొట్టుకుంటూ దేవా పాపిని నన్ను కరుణించమని ప్రార్థించాడంట. देखिए वहां पर ही वो चुंगी लेने वाला वो ये प्रार्थना करता है, परमेश्वर तेरे सामने में सर उठाने के लिए हिम्मत में मैं पाप किया, मुझे तो क्षमा कर करके वो याचना प्रार्थना करते हुए दिखते हैं. అతనికంటే ఎదురు నీతిమంతులుగా తీర్చబడి వెళ్ళిపోవడం స్పష్టంగా చెప్పబడింది. चुंगी लेने वाला धर्मी ठहराया गया. కానీ పరిసయుడు ఎలాంటి వాడంటే సింపుల్ చెప్పాలంటే రాయి లాంటి వాడంట. రాయి స్టోన్. क्योंकि ये परिचय जो है ये पत्थर के समान है करके बोलते हैं. పరిసయుడు రాయి లాంటి వాడంటే రాయి మీద బింది నీళ్లు పోసారు అనుకోండి, ఎన్ని పోతాయి లోపలికి? आइए अभी ये पत्थर के ऊपर जो एक अंडा भर के हमने पानी डाला तो वो पत्थर में कितना पानी जाएगा? బింది నీళ్లు అంటే ఇంత పెద్ద డబ్బాతో నీళ్లు ఒక చిన్న రాయి మీద పోస్తే ఎన్ని పోతాయి లోపలికి? बोलिए एक पत्थर के ऊपर अंडा भर का पानी हम ऊपर से डालेंगे तो वो पत्थर कितना पानी अंदर जाएगा? पत्थर में కొద్దిగానే పోతాయా? थोड़ा से भी जाएगा, నథింగ్. कितना जाएगा? అతను చేసే ప్రార్థన ఉపవాసము కానుకలు అన్ని పైపైనే లోపలికి వెళ్ళేవి కాదు. क्योंकि वो परिचय जो प्रार्थना करता था ये सब ऊपर वाली है, अंदर कुछ नहीं है. కానీ సుంకరి చేసే ప్రార్థన స్పాంజ్ లాంటిది. इसके लिए ये जो चुंगी लेने वाला जो है प्रार्थना करता है वो स्पंज के मापा कह करके बोलते हैं. స్పాంజ్ మీద 2 నీటి పొట్లు వేయండి, ఎక్కడ పోతాయి? बोले वो स्पंज पे अगर 2 बूंद भी हम पानी डाले तो कहाँ जाएगा? అతను చేసిన ప్రార్థన కూడా 2 పొట్లే. इसके लिए वो जो चुंगी लेने वाला भी जो ही प्रार्थना की है ना, దేవా परमेश्वर పాపిని నన్ను కరుణించు, 2 నీటి పొట్లే కదా. पापी मुझे दया कर करके प्रार्थना की. వెంటనే దేవుడు అనుగ్రహించాడు, అతను నీతిమంతుడిగా తీర్చాడు ఆయన. इसके लिए तुरंत उसको जो परमेश्वर ने उसे धर्मी ठहराते हुए देखते हैं. ఈ పరిసయుడు గర్వించాడు, నేను ఏదో చేస్తున్నాను అనుకున్నాడు కానీ త్రోసివేయబడ్డాడు. కానీ దీనుడుగా ఉన్న సుంకరి దేవుని చేత నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. इसके लिए ये तो परिचय जो है मैं कुछ तो बहुत बड़ा कर रहा हूँ करके सोचा, परंतु परमेश्वर उसे अनुग्रह मिला. परंतु ये चुंगी लेने वाला पापी करके जो स्वीकार किया परमेश्वर ने उसे क्षमा करके धर्मी ठहराते हुए हम देखते हैं. గర్వము పాపాలన్నిటికీ తల్లి లాంటిది. इसके लिए घमंड जो है सारी पापों का माता है. గర్వానికంట సొంత కళ్ళజోడు ఉంటుందంట. గర్వానికి సొంత కళ్ళజోడు ఉంటుందంట. इसके लिए घमंड को जो है खुद को चश्मा होता है बोलता है. గర్వానికంట సొంత మైక్ ఉంటుందంట. घमंड को जो है खुद की माइक होती है. గర్వానికంట సొంత పేపర్ కూడా ఉంటుందంట. घमंड को खुद का पेपर भी होता है. అంటే అన్ని తన గురించి చెప్పుకుంటుంది అది. क्योंकि वो घमंड जो है अपने आप को बोलती है
देती अपनी। అందుకే దేవుని ఎద్దుకు రానివ్వని, పరలోకానికి రానివ్వని ఆటంకాల్లో మొట్టమొదటిది గర్వము, అహంకార దృష్టి అని చెప్పాడు ఇక్కడ. इसके लिए परमेश्वर के पास या स्वर्ग पहुंचने वाले जो रुकावट की पहली जो पाप है वो है घमंड. నెంబర్ 2, రెండోది త్వరగా మనం ఇంకెళ్దాం చూడండి. రెండవది కల్లలాడు నాలుక. నెంబర్ 2 కల్లలాడు నాలుక. वही 17 वचन में दूसरी बात में हम देखते हैं तो झूठा बोलने वाली जीभ. అక్కడ కలలాడు నాలుక అంటే అబద్ధాలాడే నాలుక అని అర్థం. इसके लिए झूठ बोलने वाली जीभ है करके वहां पर पढ़ते हैं. అంటే సత్యాన్ని చెరిపివేయటం. इसके लिए सच्चाई को खराब करना, అంటే సత్యంతోనే సంబంధాన్ని తొలగించుకోవడం. इसके लिए सच्चाई के साथ संबंध को तोड़ना, ఆ సత్యం అనే క్రీస్తుకే దూరం కావడం. इसके लिए सच्चाई का जो मसीह है उससे दूर करना. అందుకనే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 8వ వచనంలో అబద్ధికులందరూ అగ్ని గంధములతో మండుగుండములో పడద్రోయబడుదని రాయబడింది. 21 वचन में हम देखते हैं तो ये सब जो है हम देखते हैं तो सब नरक में जाएंगे करके అబద్ధమలాడు వాళ్ళందరూ అక్కడ పడివేయబడతారని రాయబడింది. झूठ बोलने वाले सब लोग नरक में जाएंगे. అబద్ధం చెప్పి ఆయన ఇంటికంట నిప్పంటుకుందంట, కానీ ఎవరు పిలిచినా రావట్లేదంట. ఎందుకు చెప్పండి? झूठ बोलने वाले के घर को आग लग गई और जाके वो बोल रहे मेरे घर को आग लगी है, मेरा घर को आग लग रही, कोई भी नहीं आ रहा बोल रहे. అబద్ధాలాడే ఇంటి ఆయనకి ఇల్లు నిప్పంటుకుందంట, ఎవరు పిలిచినా రావట్లేదంట. ఎందుకు చెప్పాలి? ठीक है बोलिए. जो झूठ बोलने वाले के घर को आग लगी है वो कितना भी बोल रहा है तो कोई नहीं आ रहा है. उसका कारण क्या? అతను అబద్ధం చెబుతాడు అనుకున్నారు అందరూ. क्योंकि सबको मालूम हो गया ये झूठ बोल रहा है. ఈ అబద్ధం వల్ల వచ్చేది నిత్య నాశనమే. అందుకే దేవునికి దూరం కాగలం. इसके लिए ये झूठे बोलने के कारण जो है हमें अनंत काल का नाश है. इसके लिए से हम दूर रहना है. దైవ గ్రంథంలో పిలాతు అనే రోమా గవర్నర్ ఉన్నాడు. हाँ हम देखते हैं तो परमेश्वर के वचन में देखते हैं तो गवर्नर हम पिलात को देखते हैं. యేసు ప్రభు ముందే నిలవబడి, అయ్యా నిన్ను విడిపించగల శక్తి నాకుంది, అయినా నువ్వు ఎందుకు ఏ విధంగా ఉన్నావు, నీ ప్రజలు నిన్ను తిరస్కరిస్తున్నారని చెప్తున్నాడు. इसके लिए तुझे छुड़वाने के लिए मेरे पास अधिकार है, तेरे लोग तेरे पे निंदा करके तुझे पकड़वा रहा है करके वो कह रहा था. యేసు ప్రభు వారు అన్నాడు, నేను సత్యము కోసం పుట్టి తిని అని ప్రభు చెప్పాడు. और प्रभु यीशु मसीह वहां पिलात से बोलते हैं मैं सच्चाई बोलने के लिए पैदा हुआ हूं. వెంటనే పిలాతు అన్నాడు, సత్యం అంటే ఏంటి అన్నాడు. तभी वो बोला कि ये सच्चाई क्या है. సత్యం అంటే ఏంటి అన్నాడు, కానీ ఎదురుగా సత్యాన్ని పెట్టుకొని ఏంది సత్యం అన్నాడు ఆయన. इसके लिए सामने सच्चाई को रखकर वो पूछ रहे कि सच्चाई क्या है. యేసు ప్రభు వారు నేనే సత్యమును జీవమును మార్గమునై ఉన్నాను అని యేసు ప్రభు చెప్పాడు. इसके लिए यीशु मसीह ने कहा सच्च जीवन मार्ग मैं हूं करके उन्होंने खुद कहा. పిలాతు సత్యం ముందే నిలబడ్డాడు. इसके लिए पिलात के सामने सच्चाई के रूप में मसीह खड़ा है. సత్యంతోనే మాట్లాడుతూ వచ్చాడు. सच्चाई से बात कर रहा है. సత్యముని ఏం చేద్దామన్నాడు. और सच्चाई को हम क्या करना चाहिए बोला. అసలు సత్యం అంటే ఏంటి అని ప్రభుతోనే మాట్లాడాడు. इसके लिए सच्चाई बोले तो क्या है करके प्रभु से ही बात कर रहे हैं. ఏం చేయలేక అబద్ధంతోనే అలానే జీవితాన్ని ముగించాడు పిలాతు. पिलात वही झूठी के साथ जो है अपनी जिंदगी को समाप्त करते हुए हम देखते हैं. కల్లలాడు నాలుక, అబద్ధములాడే నాలుక దేవునికి దూరం చేస్తున్న నిన్ను నన్ను. इसके लिए झूठ बोलने वाली जीभ परमेश्वर से हमें दूर कर रही है. క్రొత్త నిబంధనలో అపోస్తుడైన పేతురు ఒక మాట అన్నాడు, అననీయ సప్పిరాలు అక్కడ వారు పొలం అమ్మి తీసుకొచ్చి అక్కడ ధనం పెట్టారంట. इसके लिए पेतरुआ कहते हैं प्रेतों की पुस्तक 5वां अध्याय में अननीय सबीरा जो है उन लोग लाके अपने धन रखा. పేతురు వెంటనే అన్నాడు, ఇంతకే అమ్మారా అన్నాడు. पेतुर ने एक बात पूछा इतने में ही बेचा क्या. అప్పుడు అననీయ అన్నాడు, ఇంతకే అన్నాడు. और अननीय ने जो बोला कि इतना ही से हम बेचा. వాస్తవానికి ఆ ఆది సంఘంలో మొట్టమొదటిగా వారికి ఉన్నటువంటిది సమిష్టిగా వారు భోజనం చేస్తూ ఉన్నారు కాబట్టి వారికి ఉన్న దాన్ని అమ్మి తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెడుతున్నారు. क्योंकि वह प्रेरितों में पहली दशा में जो है जिन जिन लोग थे जिस सब की जो है संपत्ति बेचकर प्रेरितों के सामने लाके रख रहा था. వారిలో మొట్టమొదటిగా బర్నబా తన సొంత పొలాన్ని అమ్మి ఆయన ఒక లేవీయుడు తీసుకుని వచ్చి అక్కడ పెట్టాడు. पहली दफे हम देखते हैं तो बरनबा बहुत ही पैसा वाला था, धन वाला व्यक्ति. अपनी सारी संपत्ति को बेचकर प्रेरितों के पांव के सामने उन्होंने लाके रखा. అసలు బర్నబా అంటే లేవి గోత్రికుడు. మీరు చెప్పండి, లేవి గోత్రికులు అనేవాళ్ళు ఇచ్చేవాళ్ళ తీసుకునేవాళ్ళ? आइए बरनबा का अगर हम देखते हैं तो लेवी गोत्र से आया हुआ व्यक्ति है. लेवी गोत्र जो है लेने वाला है क्या देने वाला है. చెప్పాలి. हाँ जपाला తీసుకునేవాళ్ళ ఇచ్చేవాళ్ళ? हाँ जपड़े దేనేవాళ్ళ. ఎస్, ఇచ్చేవాళ్ళు. देने वाला ఇచ్చేవాళ్ళేనా? लेने वाला है क्या. లేనేవాళ్ళ.
తీసుకునేవాళ్ళు. लेवी गोत्र को తీసుకునే डालो. కానీ ఇక్కడ ఈయన తన సొంత పొలాన్ని అమ్మి తీసుకుని వచ్చి ఇచ్చేవాడయ్యాడు అక్కడ. परंतु ये बरनबा लेवी गोत्र का है, परंतु अपना सारा संपत्ति बेच के लाके किधर दे रहे? సంఘం को दे रहे. సంఘమంతా చూసి అభినందించారు. అబ్బా ఎంత గొప్ప కార్యం చేశాడు ఈ బర్నబా, లేవీయుడై ఉండి అని అందరూ అభినందించారు. इसके लिए सब लोग उसको अभिमान कर रहे थे कि अरे लेवी गोत्री के होने के बावजूद भी सारा संपत्ति बेच के देखो ला कर दे दिया करके बहुत प्रशंसा कर रहे. ఈ ప్రశంస చూచారు ఒక దంపతులు, వాళ్ళే అననీయ సప్పీరాలు. और ये सारी प्रशंसा को देखकर అననీయ సపైరా लोग ने भी देखा. అటైతే మనం కూడా అభినందించబడాలా అని చెప్పేసి వెళ్ళారు, ఇంటికి పొలం అమ్మేశారు. మీకు చెప్తున్నాను వినండి జాగ్రత్తగా, 20 లక్షలు వచ్చినాయి. आइए उन लोग भी गए, అననీయ సపైరా अपनी क्या बोलता है जमीन को बेच दिया. समझो उदाहरण से 20 लाख रुपया आया है. ఎంత వచ్చింది? हाँ बोलिए उदाहरण చెప్ 20 लाख. ఎంత వచ్చింది? 20 లక్షలు చేతికి రాంగల్నే. हाँ पैसा जब हाथ में आया, వామ్మో 20 లక్షలు ఇవ్వాలా మేము అనుకున్నారంట. अरे बाप रे ये तो बहुत बड़ा है, 20 लाख दो क्या? సగం 10 లక్షలేమో బీరోలు పెట్టారు. हाँ ये 10 लाख जो है गरीब लोगों को रखा. ఇద్దరు కలిసి మాట్లాడుకున్నారు. हाँ दोनों मिलकर बात किया. ఈ 10 లక్షలు వాళ్ళు అడిగితే ఎంతకేం చెబుదాం అన్నారు. हाँ अभी अगर आप तो जब पूछेंगे ना हम इतना ही करके बोलेंगे. ఈయన ముందెళ్ళాడు. हाँ पहला गया అననీయ. వెంటనే పేతురు గారు అడిగి ఎంతకే మీరు అమ్మారా అని అడిగాడు. जब पेतुर ने पूछा क्या इतने में तुम लोग ने भेजा? ఇంతకే అన్నాడు. हाँ इतने में ही भेजा. వెంటనే పేతురు అన్నాడు, మనుషులతో కాదు మీరు దేవునితోనే అబద్ధం ఆడామన్నాడు. అంతే. पेतुर ने तुरंत कहा तुम लोग ने मनुष्य से नहीं परमेश्वर से तुम लोग झूठ बोला. స్పాట్ లో చనిపోయాడు. అంతే. वही उसी जगह पर मर गया. వెంటనే 3 గంటల తరువాత తిరిగి ఆమె కూడా వచ్చింది. हाँ तुरंत उसकी पत्नी भी आई. అప్పుడు ఆమెను అడిగారు ఎంతకే అమ్మారా అని అడిగాడు. क्या जी इतने में आप लोग ने भेजा? ఆమె కూడా ఇంతకే అన్నది. उसने भी कहा इतने में. అప్పుడు పేతురుకి అర్థమైంది ఇద్దరు కలిసి చేసిన కార్యక్రమం అని. अभी पेतुर का समझ में ये दोनों मिलकर किया हुआ मामला है. స్పాట్ లో ఆమె కూడా చనిపోయింది. हाँ वो भी स्पॉट में मर गया. వినండి, सुनिए ఒక మనిషి మరొక మనిషితో అబద్ధం ఆడితే ఎప్పుడైనా ప్రమాదమే. इसके लिए एक व्यक्ति दूसरा व्यक्ति से झूठ बोलता है तो कभी भी वो बहुत बड़ा धोखा है. అదే మనిషి జడ్జి గారితో అబద్ధం ఆడితే हाँ वही अगर जज के सामने बोले तो శిక్ష పెరిగిద్దా తరిగిద్దా? हाँ बोलिए. పెరిగిద్దా తరిగిద్దా శిక్ష? हाँ शिक्षा बढ़ेगी या कम होएगा? ఇప్పుడు చెప్పండి, అదే దేవునితో అబద్ధం ఆడితే यदि परमेश्वर से झूठ बोलेगा तो అప్పుడు శిక్ష ఇంకా పెరిగిద్దా పెరగదా? आप बोलिए और बढ़ेगा क्या कम होएगा? అదే ఇక్కడ జరిగింది. यही यहाँ पर हमें देख. మీరు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడారు. तुम मनुष्य से नहीं तुम परमेश्वर से ही झूठ बोला. దేవుడు వెంటనే శిక్ష తీసుకున్నాడు. అక్కడ तुरंत परमेश्वर ने उसे शिक्षा दी. ఆది సంఘంలో దేవుడు చేసిన గొప్ప భయాన్ని క్రమశిక్షణ దేవుడు తీసుకొచ్చాడు. అక్కడ इसके लिए आदि कलीसिया में परमेश्वर जो है एक कार्य के द्वारा एक डर पैदा किया. అక్కడ అననీయ సప్పీరాలు విశ్వాసులు కాదు అని అర్థం కాదు. इसका मतलब ये नहीं है कि अनीना सफीरा लोग जो है विश्वासी नहीं है करके नहीं. పాపమునకు తగిన క్రమశిక్షణ దేవుడు చేయడానికి వారిని తీసివేశాడు. అక్కడ इसके लिए पाप करने की जो व्यवस्था होती है उन लोग ने उसको निकाल दिया. వారు దేవునికి ఇవ్వాలని ఆశ కలిగిన వారే, परमेश्वर को देने की आशा, వారు నమ్మకమైన వారే, बहुत ही योग्य लोग ही थे. వారు పరిచర్య చేయాలనుకున్న వారే, तो अपने आप को समझ रखने वाले ही थे సమర్పణ గల వారు కూడా. और समर्पण करने वाले भी थे. కానీ దేవునికి ఇచ్చే విషయంలో నమ్మకం లేకుండా అబద్ధం ఆడారు. क्योंकि परमेश्वर को देने विषय में जो है उन्होंने झूठ बोला. అబద్ధాన్ని బట్టి వారు తీసివేయబడ్డారు. అక్కడ झूठ बोलने के कारण जो है निकाल दिया गया. వెంటనే మనం అడగచ్చు, ఒక అబద్ధానికి వారు చంపాలంటే దేవుడు అని మనం అడగచ్చు. इसके लिए एक झूठ बोलने के लिए परमेश्वर ने मारना चाहिए. కానీ ఆ చరిత్రలో ఆ తర్వాత ఇంకేనాడు ప్రభు చేయలేదు అలాంటి కార్యక్రమాన్ని. इस प्रकार की इतिहास के बाद जो है परमेश्वर कभी ने नहीं किया. స్కూల్లో 50 మంది పిల్లలు బాగా గోల్ చేస్తున్నారు. आइए एक स्कूल में 50 बच्चे लोग हैं, बहुत ही क्या बोलता है चिल्ला आवाज करते. कर रहे थे. అప్పుడు మాస్టర్ అప్పుడే వచ్చాడు క్లాసులోకి. अभी मास्टर उतने में आया, ఒక్క పిల్లోని కొట్టాడు. एक बच्चे को मारा. 49 మంది ఎట్టుంటారు మీరు చెప్పండి నాకు. बोले अभी 39 किधर रहेगा? వాడు గోల మానాలంటే 50 మందిని కొట్టాలా, ఒకరిని కూడా సరిపోద్దా? बोलिए उसकी जो आवाज बंद करने के लिए 50 लोग को मारना चाहिए, एक को मारना चाहिए? ఒక్కడిని కొడితే చాలు 49 గప్సు పోతారు. एक को झटका दे तो बस हो गया. 39 पर దేవుడు చేసింది అదే. అక్కడ इसके लिए परमेश्वर जो किया हुआ कार्य वही है यहाँ पर. అబద్ధం వలన ఎంత ప్రమాదం ఉందో దేవుడు వెంటనే అందరికీ భయం కలిగించాడు. అక్కడ इसके लिए झूठी के कारण कितनी बड़ी क्या बोलता भयंकर क्या शिक्षा है ये बात
लोग समझने के लिए परमेश्वर वह कार्य करते हुए हम देखते हैं। అబద్ధం చెప్పడం ప్రస్తుతం బాగానే ఉండొచ్చు, देखिए आप इस समय में झूठ बोलने के लिए आपको बहुत अच्छा लगता होगा, కానీ అబద్ధానికి భవిష్యత్తు లేదు అని తెలుసుకోవాలి మనం. और एक बात हमारे को समझना है, झूठ के लिए कोई भविष्य नहीं है। పెద్దవాళ్ళకు సామెత చెప్తుంటారు, बड़े लोग एक बोलते हैं नीति वचन, నిజం చెప్పులు వేసుకునే లోపే అబద్ధం సగ ప్రపంచం తిరిగి వచ్చిందంట. इसके लिए सच्चाई जो है हम पहले हम चप्पल डालने से पहले सारा संसार घूम के आता है बोलता है। చూసారా అబద్ధం ఎంత స్పీడ్ గా ఉందో? बोलिए झूठ कितनी जितना जोर से दौड़ती है। అందుకనే అబద్ధములాడే నాలుక, కళ్ళాడే నాలుక ఎంత ప్రమాదమైందో, దేవునికి దూరం చేస్తుందో దీనిలో మనం నేర్చుకోగలం. इसके लिए झूठ बोलने वाली जीभ जो है कितनी बड़ी धोखा, कितनी बड़ी शिक्षा में हमें चलाता है, इसके द्वारा हमें सीखने को मिलता है। ఎందుకయ్యా దేవుని సన్నిధికి రాలేదంటే, అన్నా నేను చేసే పని అంత అబద్ధాలు మాట్లాడేదన్నా, अयो परमेश्वर के उपस्थिति में क्यों नहीं बोले, तो मैं जो काम करता हूँ सब झूठा बोलना पड़ता है ना। అట్లా ఆడకపోతే నాది కొనసాగలేదన్నా అంటుంటాం కొన్నిసార్లు. ऐसा नहीं बोलेगा तो मेरा जिंदगी नहीं चलेगा ना, అసలు లేకుండా పోద్ది. असली है वो भी चला जाएगा। నెంబర్ 3, త్వరగా ముందుకెళ్దాం చూడండి. आइए अभी तीसरी बात को हम जाते हैं। నిరపరాధులను చంపు చేతులు. आइए 17 वचन में तीसरी भाग में हम देखते हैं तो, और निर्दोष का लहू बहाने वाला हाथ, నిరపరాధులను చంపే చేతులు निर्दोष का लहू बहाने वाला हाथ, అంటే బలత్కారం చేస్తావి, నిరపరాధులని అసహించుకోవడం. इसके लिए बलात्कार करते हैं, निर्दोष लोगों को क्या करते हैं, बलवा करते हैं। దేవుని హృదయానికి, దేవుని ప్రేమకు, దేవుని యొక్క కనికరానికి దూరంగా తీసుకొస్తుంది. इसके लिए परमेश्वर के प्रेम से, परमेश्वर की करुणा से और दूर चला लेके जाती है। బైబిల్ చరిత్రలో మొట్టమొదటిగా ఇద్దరు అన్నదమ్ముల మధ్య జరిగిన కార్యక్రమం మనకు తెలుసు, కయ్యూను హేబేలుల మధ్య. इसके लिए पवित्र बाइबल में उत्पत्ति की पुस्तक में हम देखते हैं एक दोनों भाइयों के बीच में हुआ झगड़ा। కయ్యూను నిరపరాధి అయిన తన తమ్ముడిని రక్తము చిందించాడు, చంపివేశాడు, హత్య చేశాడు. అక్కడ इसके लिए निर्दोष अपनी भाई के कयीन जो हत्या करते हुए वहां पर हमको देखने को मिलता है। కయ్యూను తన తమ్ముడిని ఎందుకు చంపాడో బైబిల్లో మనకు స్పష్టంగా లేదు అక్కడ, కానీ హత్య చేశాడు అక్కడ. परंतु कयीन ने अपनी भाई एबेल को क्यों, कौन सा कारण से हत्या किया वहां पर लिखा नहीं, परंतु कयीन ने अपनी भाई को हत्या किया। ఒక నిరపరాధిని తన తమ్ముడిని ఆయన చంపినట్టుగా మనం చూడగలం. एक निर्दोष निरपराध व्यक्ति को हत्या करते हुए वहां पर हमको देखते हैं। కానీ ఎందుకు చంపాడు కయ్యూను అంటే క్రొత్త నిబంధనలో మనకు జవాబు ఒక వచనంలో కనబడుతుంది. परंतु क्यों कयीन ने अपनी भाई को मारा, अगर हम लोग देखते हैं तो नया नियम में हमको वो बात देखने को मिलते हैं। మొదటి యోహాను పత్రిక आइए पहला यूहन्ना की पत्रिका 3వ అధ్యాయం 12వ వచనం. आइए तीसरा अध्याय 12 वचन में हमको देखने 3:12. आइए पहली यूहन्ना की पत्रिका 3रा अध्याय 12 वचन में हमको देखने को मिलता है। మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు, వాడు దుష్టుని సంబంధి తన సహోదరుని చంపెను, వాడతని ఎందుకు చంపెను? చూసారా ప్రశ్న వేశాడు యోహాను, అదే ప్రశ్న. వాడు ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు, తన సహోదరుని క్రియలు నీతి గలవనై ఉండెను గనుకొనే కదా. 12 वचन में पढ़ रहा हूँ, जो देखिए, और कयीन ने सामना ना बने जो उसका दुष्ट से था, और जिसने अपने भाई के घात किया, और उसके किस कारण घात किया, इस कारण कि उसके काम बुरे थे, చూసారా? उसके भाई का काम ధర్మీ थे। ఇక్కడ స్పష్టంగా చెప్పాడు కయ్యూను హేబేలును ఎందుకు చంపాడంటే, కయ్యూను క్రియలు చెడ్డవి, తన సహోదరుని క్రియలు మంచివి. కారణం అదొక్కటే. और उसका कारण यहाँ पर स्पष्ट देखने को मिलता है, कयीन का जो कार्य थे, क्रियाएं बुरे थे, और उसके भाई का काम जो था वो धर्म का काम थे करके हम देखते हैं। ఒక అసూయ చేత చంపడానికి ప్రయత్నించాడు. కోపము దేవుని నుండి దూరం చేసింది కయ్యూన్ని. इसके लिए एक जलसी के कारण अपनी भाई को मारा, एक गुस्सा जो है उसका भाई को हत्या करने के लिए तैयार हो गया। ఒక నిరపరాధిని హాని చేస్తే దేవుడు తన మీదకి ఎలాంటి తీర్పు తీసుకొస్తాడో ఈ గ్రంథంలో మనం చూడగలం. इसके लिए एक निरपराधी व्यक्ति को मारने के कारण किस प्रकार की शिक्षा लाते हैं, इसमें हमें देखने को मिलते हैं। ఎప్పుడైనా రక్తాన్ని రక్తంతోనే కడుగుతామా? చెప్పాలి. आइए, कभी भी हम खून को खून से ही धोते हैं क्या? నీళ్లతో కడుగుతామా? हाँ बोलिए, किससे का धोते हैं? ఎస్. కానీ ఇక్కడైనా నీళ్లతో కాదు, రక్తంతోనే రక్తం కడుగుదాం అనుకున్నాడు, కానీ దేవుడు తీర్పు తీర్చాడు అక్కడ. इसके लिए हम खून को पानी से धोते हैं, परंतु कयीन जो है खून से खून को ही धोने की उन्होंने कोशिश किया। అతడు శపించబడిన వాడే, దూరంగా ప్రయాణం చేసినటువంటి ఒక యాత్రికుడుగా దేవుని చేత శపించబడ్డాడు కయ్యూను. इसके लिए परमेश्वर के द्वारा जो शपित हुआ कयीन और जंगल में फिरता हुआ हमको उसको देखने को मिलते हैं। దేవునికి దూరం కావడానికి మూడో కారణం నిరపరాధులను చంపే చేతులు కయ్యూను చేయడం వల్లే
he was avoided from the presence of God. इसके लिए परमेश्वर से दूर होने के लिए निर्दोष का लहू बहाने वाला कयीन परमेश्वर से दूर होते हुए हम लोग देखते हैं। అసూయ అనేది ఎంత ప్రమాదకరమైందో చూడండి. जलन जो है कितनी बड़ी धोखा देती है, कितनी बड़ी शिक्षा का कारण बनती है, जरा देखिए। ఒక నిరపరాధిని చంపిన చేతులు ఎంత ప్రమాదాన్ని ఎదుర్కొన్నాయి. एक निर्दोष का लहू बहाने वाला हाथ हम लोग यहाँ पर देखते हैं। అది యోహాన్ అంటాడు, ఒక సహోదరుని అసహించుకోవడం కూడా హత్య చేసినట్టు అన్నాడు ఆయన. इसके लिए यूहन्ना ये बात भी कहता है, एक भाई को जलन करना भी, असह्य करना भी गलत बात है करके बताते हैं। నెంబర్ 4, 4 చూడండి, త్వరగా ముందుకెళ్దాం. आइए चौथी बात हम देखते हैं। దుర్యోచనలు యోచించు హృదయమును. ఇది को झगड़ा करने वाली मन, దుర్యోచనలు యోచించు హృదయము. कल्पना गढ़ाने वाला मन। 18వ వచనం ఫస్ట్ లో ఉంటది. आइए 18 वचन का पहली भाग में हम देखते हैं। అంటే ఎప్పుడు పాపపు ఆలోచనలు కలిగి ఉండడం, इसका अर्थ ये है हमेशा पाप का विचार करना, పగ తీర్చుకోవడానికి పన్నాగాలు వేయటం, इसके लिए क्या बोलते हैं, अपनी गुस्से को से अपने को हत्या करने के लिए अपने आप को तैयार करना। అవతల వాని మీద ఉపాయం మీద పై ఉపాయం, అంటే ఉపాయాలు పనడం అన్నమాట. इसके लिए सामने वाले को किस प्रकार से अपराध है उसको करना चाहिए, उसका एक ऊपर एक विचार करना। ఒకని యొక్క పన్నాగాలు, ఒకని యొక్క దుర్యోచనలు స్వయం నుంచి వచ్చేవి. తన ఆలోచనలు ఎప్పుడు అలాంటి ఆలోచనలు చేస్తున్నవాడు దేవునికి అసహ్యమైన వాడు. इसके लिए अनर्थ कल्पनाएं करते रहना, अनर्थ कल्पनाएं करने वाला मन करके यहाँ पर बोलते। అలాంటి వ్యక్తి దేవునికి పరలోకానికి దూరంగా చేయబడిన వాడని చెప్పబడింది. इसके लिए ऐसा जो व्यक्ति है परमेश्वर से और स्वर्ग से दूर रहता करके हम पर देख सकते हैं। సామెత గ్రంథము 14వ అధ్యాయం 12వ వచనం. आइए नीति वचन 14वां अध्याय 12 वचन हम देखते हैं। తన ఆలోచనలో ఒకని మనసులో ఏముందో చూడండి. అక్కడ 12వ వచనం, देखिए 12 14 देखिए 14 12 14वां अध्याय 12 वचन हम पढ़ते हैं तो, ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు, తొదకు అది మరణమునకు త్రోవ తీయును. ऐसा मार्ग है जो मनुष्य को ठीक जान पड़ता है परंतु उसके अंत में मृत्यु ही मिलती है। తన ఎదుట మంచిదిగా అనపడే ఒక ఆలోచన ఉంది, కానీ అది మరణానికి దారి తీస్తుందంట. यहाँ पर ऐसा मार्ग मनुष्य को दिखाई पड़ता है परंतु वो नाश को चला जाता है करके हम देखते हैं। ఇలాంటి దుర్యోచనలు దేవుని దగ్గరకు చేర్చవు, పరలోకానికి చేర్చవు, దూరం చేసేవిగా ఉంటాయి. इस प्रकार के अनंत कल्पनाएं जो है परमेश्वर से दूर रखते हैं और स्वर्ग पहुंचने से अड़ाते हैं करके हम देखते हैं। దావీదు చరిత్రలో దావీదుకు అతి సమీపంగా ఉన్న సలహాదారుడు అహీతోపేలు. इसके लिए दावीद की जिंदगी में जब राजा था उसकी बहुत ही नजदीक सलाहकार था अहीतोपेल थे। అయితే ఒకరోజు దావీదు కుమారుడైన అబ్షాలోము వలన దావీదు అడవుల పాలయ్యాడు. इसके लिए अब्शालोम हम लोग देखते हैं तो అడవుల పాలయ్యాడు, जंगल में भटकता हुआ रह गया। ఆ సమయంలో అహీతోపేలు तभी अहीतोपेल एक सलाह दे रहा है, అబ్షాలోము తోడు చేరి अब्शालोम से मिलकर ఏ విధంగా దావీదును మోసం చేయొచ్చు, చంపొచ్చో కుట్ర బన్నాడు. इसके लिए किस प्रकार से दावीद को अनर्थ कल्पना करके उसको अपने काबू में रख सकता है, अनर्थ विचार दे रहा है। దావీదు దగ్గర నమ్మకమైన పరిచారకుడే సలహాదారుడే ఒకప్పుడు. इसके लिए एक समय तो दावीद का एक करीब सलाहकार था, एक बहुत ही योग्य व्यक्ति था। కానీ ఇప్పుడు అబ్షాలోముతో చేరి దావీదు మీదనే కుట్ర బనటం ప్రారంభించాడు. अभी अपने अब्शालोम से मिलकर दावीद के विरोध में अनर्थ की कल्पनाएं कर रहे हैं। చివరికి తను చెప్పిన సలహా వెనక కొంతమంది చివరికి తను తానే హత్య చేసుకున్నాడు, సూసైడ్ చేసుకున్నాడు. इसके लिए जब उन्होंने सलाह दिया उसकी सलाह जब पूरा ना होते हुए वो उसके कारण जो है अपनी आप को हत्या करते लेते हुए देखते हैं। అబ్షాలోముతో కుట్రతో ఏకీవించాడు కాబట్టి తను తాను చంపుకోవడానికి ప్రయత్నించాడు. इसके लिए अब्शालोम के द्वारा मिलने के कारण जो है सलाह निष्फल होने के कारण अपनी आप को हत्या करके मरता हुआ हम लोग देखते हैं। దుర్యోచనలు యోచించే హృదయం చివరికి తన ప్రాణాన్ని హత్య చేయబడింది అక్కడ. इसके लिए अनर्थ कल्पनाएं करने वाला जो आते हैं आखिरी में ये होता है अपनी आप को मर के हत्या करके लेने की। నీవు ఇతరుల కొరకు ఏ గుంట తవ్వుతావో ఆ గుంటలోనే మనం పడవలసి వస్తుంది. इसके लिए हमें को एक कहावत मालूम है, जो खड्डा खोदता है दूसरों के लिए वही खड्डा में खुद जाके गिरता है करके हम सब जानते हैं। యెషయా గ్రంథ చరిత్రలో ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. इसके लिए यशायाह के दिनों में हम एक अद्भुत एस्तेर की जिंदगी में एक अद्भुत घटना को देखते हैं। ఈ అహష్వేరోషు రాజు హామాను అనేవాడి సలహా ప్రకారం యూదులందరిని చంపాలని శాసనం రాశాడు. इसके लिए अश्वेरोष एक राजा था, हामान ने दी हुई सलाह के कारण यहूदियों को सबको
मार देना चाहिए करके एक शासन को निकाला। 127 సంస్థాలు ఉన్న యూదులందరినీ, శిష్యులేమి, పెద్దలేమి, స్త్రీలేమి అందరినీ హతం చేయాలని పలానా నెల పలానా డేటు నిర్ణయించారు. इसके लिए 127 संस्थानों में जितना यहूदी लोग रहते हैं उन सबको हत्या देने के फलाना डेट फलाना समय में सब मार देना चाहिए के एक शासन को लिखवाया। కారణం ఏంటంటే అంతకంటే యూదుడైన మొర్దెకై ఈ హామాను వస్తున్నప్పుడు మోకరించట్లేదు, వంగట్లేదంట. उसका मुख्य कारण है बोले तो यहूदी जो मुर्दकी था हामान आने के समय उसको सलाम नहीं करता था, అందుకే యూదులందరిని చంపాలని ప్రయత్నించాడు. इस कारण जो है हामान ने सारी यहूदियों की हत्या करने के लिए विचार रखा। దానికంటే ముందు ఈ మొర్దెకైను ఉరి తీయడానికి 9 అడుగుల ఉరి కొయ్య రెడీ చేశాడంట. इसके लिए उससे पहले 7 फीट ऊंचे वाली एक फांसी का खंबा को उन्होंने तैयार किया। వారి ఉరి కొయ్య రెడీ చేసేటప్పుడు ఆమాన్ అన్నాడు, బాగా ఎత్తుగా కట్టండి అన్నాడంట. हामान जो है वो जो फांसी देने वाले खंबा को वो बता रहा है कि और ऊंचा करो और ऊंचा करो और ऊंचा करो करके वो सैनिकों को सलाह दे रहे हैं। వాస్తవానికి హామానే అదే ఉరి మీద ఉరి తీయబడ్డాడు. परंतु आखिर में क्या हुआ, जो फांसी का खंबा उन्होंने मुर्दके के लिए तैयार किया था वही खंबा पर हामान को फांसी पे लटकाया गया करके हम देखते हैं। నేను అనుకుంటాను ఒకవేళ ముందుగా తెలిసి ఉంటే చిన్న తయారు చేసేవాడేమో ఒకవేళ. हाँ, मैं पहला अगर भी सोचा तो छोटा बनाता होगा, కానీ తనకు తెలియదు ఏ గుంట తవ్వాడో ఆ గుంటలో తనే పడ్డాడు. और उसको ये मालूम नहीं था जिन्होंने दूसरों के लिए तैयार किया उसी में उससे गिर कर मरता हुआ हम देखते हैं। దుర్యోచనలు ఏచించే హృదయము దేవునికి దూరంగా, పరలోకానికి దూరంగా తీసుకెళ్తాయి నిన్నను. अनंत कल्पनाएं गढ़वाने वाला जो मन होता है परमेश्वर से, परमेश्वर का स्वर्ग से हमें वंचित करता है करके हम देखते हैं। ఎలాంటి ఆలోచనలు మనకున్నాయి మన మనసుల్లో? आइए, हमारे मनों में किस प्रकार की विचार है। 5వది, आइए, 5वीं बात, కీడు చేయడకు త్వరపడి పరుగులెత్తు పాదములు. देखिए बुराई करने वाला वेग दौड़ने वाला पाव। చూడండి, కీడు చేయడకు త్వరపడి పరుగులెత్తే పాదాలు దేవునికి అసహ్యమైనవి. इसके लिए परमेश्वर को जो है बहुत ही घृणा करती हैं बुराई करने वाला वेग से दौड़ने वाला पाव। ఎవరైతే పాపం చేయడానికి చాలా త్వరగా ఉంటారో వారు దేవుని అసహ్యులు. इसके लिए पाप करने के लिए दौड़ के करते हैं ऐसे लोग परमेश्वर उनसे घृणा करता है। పాపం చేయడానికి త్వరగా ఉంటారు కానీ పశ్చాత్తాపడానికి చాలా నిదానంగా ఉంటారు. इसके लिए पाप करने के लिए दौड़ते हैं परंतु ताप करने के लिए बहुत निदान करते हैं। చెడ్డ కార్యాలు చేయడానికి చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ముందుకెళ్ళిపోతుంటారు. इसके लिए बुरा काम करने के लिए बहुत उत्साह के साथ आनंद के साथ दौड़ के करते हैं। ఎవరైతే కీడు చేయడానికి త్వరపడుతుంటారో వారు ఖచ్చితంగా పరలోకానికి నిదానంగా వారు వెళ్తారు, వారు వెళ్ళరు కూడా. इसके लिए पाप करने के लिए जो पैर दौड़ते हैं ऐसे लोग जो है परमेश्वर का राज्य में नहीं जाएंगे, ये निश्चय है। నరకానికి వెళ్ళే మార్గం అంట ఒకటేనంట. इसके लिए नरक जाने वाला मार्ग एक ही है बोलते हैं। అదేంటో తెలుసా? क्या है? రాజీ పట్టం. इसके लिए राजी करना। ఇప్పుడు కాదులే తర్వాతలే అనేటువంటిది పదం అంట. बोलेगा अभी नहीं कल बाद में करेंगे। నరకానికి ఎవరు తొందరగా వెళతారు అంటే ఇప్పుడు కాదులే ఏముందులే అనుకునే వాళ్ళకి సిద్ధంగా ఉందంట. इसके लिए नरक को कौन जो पहला जाता है बोलेगा तो आज नहीं कल हम तैयारी करेंगे, कल पश्चाताप करेंगे करके कहने वाले नरक को नजदीक जाते हैं। కానీ ఇక్కడ కీడు చేయడానికి మాత్రం త్వరగా ఉంటారు, కానీ దేవుని దగ్గర పశ్చాత్తాపడతాను మాత్రం చాలా నిదానం. इसके लिए बुराई करने के लिए तो दौड़ से करते हैं परंतु परमेश्वर के पास आने के लिए धीरापन करते हैं। అపవాది పుస్తకంలో ఒకే పదం రాసి ఉంటుందంట. अपवादी का शैतान की पुस्तक में एक ही बात लिखा है बोलता है। ప్రతి పేజీ తిప్పినా కూడా రేపు అని రాసి ఉంటుందంట. టుమారో ప్రతి పేజీ తిప్పినా. हर एक पेज घुमाएगा तो एक ही दिखने को बोलता है तो कल करके बोलती है। ఏ పేజీ తిప్పినా రేపు అని రాసి ఉంటుందంట. कोई भी पेज आप घुमाते जाओ कल करके आएगा बोलता है। దేవుని దగ్గరికి వద్దాం అనుకున్నామా అంటే పేజీ తిప్పితే రేపు ఇప్పుడు కాదంటాడంట. परमेश्वर के पास आएंगे करके मन आया ना पेज घुमाए तो कल। అంటే కీడు చేయడానికి త్వరపడతాడు కానీ దేవుని దగ్గర రావడానికి త్వరపడ్డు. इसके लिए बुराई करने के लिए दौड़ते हैं परंतु परमेश्वर के पास आने के लिए धीरापन करते हैं। కానీ దేవుని గ్రంథంలో మాత్రం, దేవుని డిక్షనరీలో మాత్రం ఒక పదం ఉంటదంట అక్కడ. अभी परमेश्वर की ग्रंथ में एक पद लिखा गया है, నేడే టుడే అని రాసి ఉంటదంట. आज ही करके लिखा गया है। ఎప్పుడు చూసినా సరే నేడు అనే పదం ఉంటది. अब कहाँ भी देखे आज करके ही लिखा गया है। జక్కయ్య దగ్గరకు వచ్చి యేసుప్రభు వారు ఏమన్నాడు? జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండాలి అన్నాడు. एक
पास प्रभु यीशु मसीह ने आकर क्या बोला, आज ही मैं तेरा घर में रहना चाहता हूँ, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదన్నాడు. आज ये घर में उद्धार आया हुआ है करके कहा. సిలువలో దొంగతో ప్రభువారు, యేసు నీవు నీ రాజ్యం దోచిన నన్ను జ్ఞాపం చేసుకుంటే యేసు ప్రభువారు వెంటనే అన్న మాట ఏంటి? यीशु मसीह के साथ जो क्रूस पर चढ़ाए गए हुए चोर जो है, प्रभु तेरी राज्य में मुझे याद कर बोले, तो प्रभु यीशु मसीह ने वहां पर क्या शब्द कहा? నేను ముందు పరలోకానికి వెళ్తాను, తర్వాత చూస్తాను నీ సంగతి అన్నాడా? मैं पहला जाऊंगा बाद में तू आ करके बोला. ముందు నేను పరలోకం వెళ్ళాను, నువ్వు ఎట్టొస్తావు అన్నాడా? मैं पहला जाने चाहिए, तू कैसा आएगा करके बोला. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అన్నాడు ఆయన. आज ही तू मेरे साथ स्वर्ग में होगा बोला. ఆయన అదే రోజు అవకాశం ఇచ్చాడు. इसके लिए उसको उसी समय में उसी दिन जो है परमेश्वर ने उसको मौका दिया. ఒక భక్తుడు ఈ విధంగా చెప్పాడు, एक भक्त ने ऐसा कहा, వాడంట జీవితాంతం దొంగతనం చేసి చివరికి పరలోకం కూడా దొంగతనం చేశాడంట. इसके लिए एक आदमी अपनी जिंदगी भर चोरी करते हुए आखिर में स्वर्ग को भी चोरी किया बोला. ఏ సమయంలో దేవుని ఎద్దుకు రావడానికి ఇష్టపడతామో త్వరపడతామో ఆయన నేడే నీకు ఇస్తాడు ఆయన. इसके लिए जब परमेश्वर के पास आके पश्चाताप करके क्षमा मांगना चाहते हैं, उसी दिन जो है परमेश्वर तुझे क्षमा करता है. కీడు చేయడానికి త్వరపడే పాదములు దేవునికి అసహ్యమైనవి, దేవునికి దూరంగా వెళ్ళేవి. इसके लिए हम देखते हैं बुराई करने वाला, वेग से दौड़ने वाला पाव परमेश्वर उससे घृणा करते हैं. మనకు బాగా తెలుసు, యేసు ప్రభుతో 3.5 సంవత్సరాల ప్రక్కనే ఉన్న ఇస్కరియోతు యోధ 30 వెండి నాణ్యాలకు ప్రభువును అమ్ముకోవడానికి పరుగులెత్తున్నాడు. इसके लिए प्रभु यीशु मसीह के साथ 3.5 साल रहने के बाद भी प्रभु यीशु मसीह को पकड़वाने के लिए उसके पैर दौड़ रहे थे. యేసు ప్రభు దగ్గర కంట ఇస్కరియోతు యోధ ఎందుకు వచ్చాడో బైబిల్లో ఎక్కడా లేదు. यीशु मसीह के पास इस्करियोत क्यों आया, कहाँ की बात लिखा नहीं करके बोलते. కానీ యేసు ప్రభువుని వెంబడిస్తే ఆయన రాజు అవుతాడు, ఆ తర్వాత నేను కూడా ఒక ప్రధానమైన స్థానాన్ని పొందుతానని ఆశతో వచ్చాడంట. परंतु यीशु मसीह सच्चाई राजा बनेगा और मैं उसके राज्य में रहूंगा, तभी मैं भी एक प्रधान बनूंगा करके आशा के साथ आया. కానీ రోజు రోజు వ్యవహారాలు చూస్తుంటే ఈ రాజ్యం వచ్చేటట్టు లేదంట. परंतु 2 दिन जब प्रभु के साथ चलते देखा तो ये प्रभु का कोई राज्य आने वाला नहीं करके समझ में आया. ఇక యేసు ప్రభువుని చూచి ఆయన్ని అమ్మేశాడంట చివరికి. यीशु मसीह को देख के कुछ होने वाला नहीं है करके मसीह को ही बेच लाया उसने. అక్కడికి వెళ్ళయ్యా నేను పట్టిస్తాను, నాకు ఎంత ఇస్తారు చెప్పండి అన్నాడంట. బేరం ఆడాడు. वहाँ पर जाने के बाद वहाँ पर उन लोग से बोला, मैं मसीह को पकड़वा दूंगा, तुम मुझे क्या दोगे? 30 వెండి నాణ్యాలు ఇస్తా ఉన్నారంట ఫస్ట్. 30 चांदी के सिक्के देंगे करके बोला. కుదరదు చెప్పండి ఇంకా అన్నాడంట యోధ. बोला और बोला. వాళ్ళు ఎన్ని చెప్పుకున్నా ప్రవచనం ఉంది 30 వెండి ఆయన అమ్మబడతాడని. वो कितना भी बोलने दीजिए, प्रवचन में लिखा गया 30 सोने के चांदी के सिक्का करके. ఉన్నది తీసుకొని వచ్చాడు. जो है वही लेकर आया. మనసు సమాధానం లేదు, परंतु मन में समाधान नहीं. సూసైడ్ చేసుకున్నాడు. हत्या करके लिया. కీడు చేయడానికి త్వరపడుతున్నాడు. इसके लिए बुराई करने के लिए दौड़ रहा है. ఆయనను అమ్మడానికి అసలు అటు ఇటు యూదుల మతాధికారుల దగ్గరకు, ప్రభు దగ్గరికి, మతాధికారుల దగ్గరికి అటు తెగదిరుతున్నాడు ఆయన. इसके लिए मताधिकारी जो थे वहाँ के फरीसी शास्त्री लोग अधिकारियों के बीच में उसको यीशु मसीह को बेचने के लिए वो दौड़ रहा था. ఒక దురాశ, ఒక కీడు తనను చీకటిలోకి పరిగెత్తించింది ఇస్కరియోతు యోధ జీవితంలో. इसके लिए बुराई करने वाला वेग से जो है वो दौड़ रहा था उसमें. वो ఇక తిరిగి రాకుండా నిత్య నాశనానికి వెళ్ళిపోయాడు ఇస్కరియోతు యోధ. इसके लिए फिर से न आने के तरीका हमेशा के लिए नरक में वो चला गया. ఒక విషయం మాత్రం చెప్తున్నాను వినండి ఇక్కడ. आइए एक बात मैं आप सबको समझाना चाहता हूँ. యోధ, यूदा, ఇస్కరియోతు యోధ इस्करियोती यूदा, పరలోక ద్వారాన్ని ముద్దు పెట్టుకొని నిత్య నాశనానికి వెళ్ళాడంట. इसके लिए स्वर्ग का जो द्वार को चुम्बन लेकर अनंत काल के लिए नरक में गया करके कहते हैं. పరలోక ద్వారం దగ్గరికి వెళ్ళి ముద్దు పెట్టుకొని నరకానికి వెళ్ళిపోయాడు యోధ. इसके लिए स्वर्ग के द्वार पे जाके उसको चुम्बन लेके नरक में चला गया. యేసు ప్రభు ఎవరు? పరలోకానికి దారి, పరలోకానికి మార్గం. ఆయనదే ముద్దు పెట్టుకున్నాడు, కానీ నిత్య నాశనానికి వెళ్ళిపోయాడు. परंतु यीशु मसीह कौन है? स्वर्ग का मार्ग है. इसके लिए स्वर्ग जाने के लिए एक मार्ग है, उसको चुम्बन लिया, आखिर में वो नरक में चला गया. ఆయన దగ్గరగా ఉండి కూడా నిత్య నాశనానికి వెళ్ళిపోయాడు. उसके बहुत नजदीक होने के बावजूद भी యేసు ప్రభుతో కూర్చున్నాడు, ఆయనతో మాట్లాడాడు, ఆయన కార్యక్రమాలు అన్ని చేసి కూడా నిత్య నాశనానికి వెళ్ళాడు. इसके लिए यीशु मसीह के साथ बैठा, खाया, पिया, बात किया, हर बात करने के बावजूद भी ఒక ఆయన సంవత్సరం అంతా పొలం దున్నుతాడంట, కానీ ఇత్తనాలు ఏడంట. इसके लिए एक व्यक्ति जो है सारी वर्ष जो है हल चलाता है उसका जमीन में, परंतु उसको बीज नहीं डालते बोलते हैं. పొలం దున్నిన తర్వాత ఏం చేయాలి? बोलिए, हल चलाने के बाद, अपनी खेती में हल चलाने के बाद क्या करना चाहिए? हाँ?
విత్తనాలు వేయాలి. बीज बोना है. దేవుని వాక్యం వింటున్నారు అంటే వినుట వలన ఏం కలగాలి? आइए, परमेश्वर की वचन सुनता है, इसका मतलब सुनने के द्वारा क्या होना चाहिए? విశ్వాసం కలగాలి. हाँ, विश्वास पैदा होना चाहिए. చాలాసార్లు మా ఊర్లో కూడా నేను వాక్యం అలా చెప్పి అలా వెళుతూ ఉంటాను. इसके लिए हमारे गांव में जब प्रभु का वचन देता है मैं चलते जाता हूँ. అక్కడ కొన్ని చోట్ల ఎత్తైన స్థలాల్లో కూర్చున్న వాళ్ళందరూ కూడా సార్ మీ వాక్యం విన్నాం సార్ అంటుంటారు వాళ్ళు. अभी उन लोग में जब रास्ते में जाता है तो जो बैठे हुए रास्ते में बोलते हैं सर आपका वचन हमने सुना है करके बोलते हैं. నేనైతే ఖచ్చితంగా చెప్తాను మీరు వినలేదు వాక్యం అంటాను నేను. मैं जो बोलता हूँ तुम लोग ने मेरा वचन नहीं सुना. లేదు సార్ విన్నాం సార్ చాలా చక్కగా ఉంది విన్నా ఉంటారు. नहीं सर हमने सुना सर बोलते हैं. మరి వింటే విశ్వాసం ఏది? అందుకు మీరు వినలేదంట. నేను सुना है तो फिर विश्वास कहाँ करके मैं पूछता हूँ उनसे. చాలా మంది కీడు చేయడానికి త్వరపడుతున్నారు కానీ దేవుని ఎద్దుకు రావడానికి పశ్చాత్తాపడడానికి నిదానంగా ఉన్నారు. इसके लिए बुराई बहुत लोग जो है बुराई करने के लिए वेग से दौड़ रहे हैं उनका पैर, परंतु परमेश्वर के पास आने के लिए दौड़ रहे नहीं है. అందుకే దేవునికి అసహ్యమైన మాటలో 5వది కీడు చేయడానికి త్వరపడే పాదాలను చెప్పబడింది. इसके लिए 5 बात को अगर हम लोग देखते हैं तो बुराई करने वाला वेग से दौड़ने वाला पैर करके हम देखते हैं. 6వ చూడండి త్వరగా. आइए 6वीं बात को हम देखते हैं. లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి అని చెప్పబడింది. झूठा बोलने वाली साक्षी. అంటే లేని వాటిని పలికే సాక్షి. 19वां वचन. हाँ, झूठ बोलने वाले साक्षी. లేని వాటిని అబద్ధ సాక్షి. లేని వాటిని जो नहीं है जो नहीं है उसको बताने वाला. yes, ఏదైతే లేదో లేని వార్తను పుట్టించడానికి ప్రయత్నించేవాడు దేవునికి అసహ్యమైన వాడు. इसके लिए जो बात नहीं है वो है करके उसको पैदा करने वाला व्यक्ति करके हम देखते हैं. అంటే ఇతరుల విషయమై అబద్ధాలు ఆడటం, इसके लिए दूसरों के बारे में झूठ बोलना, ఒక మంచి పేరును నాశనం చేయడానికి ప్రయత్నం చేయడం, एक अच्छा व्यक्ति का नाम को बर्बाद करना, नाश करना. లేని వాటిని నిజమని అందరి దగ్గర చెప్పడం. जो बात नहीं है यही सच्चाई करके लोगों को बताना. దేవుడు మానవునికి ఇచ్చిన 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఏంటో తెలుసా? రండి, నిర్గమాకాండం 20వ అధ్యాయం. परमेश्वर ने इस्राएलियों को दी हुई 10 आज्ञा में एक आज्ञा क्या है? 17వ వచనం లేక 16వ వచనం. 20వ అధ్యాయం 16వ వచనం. आइए, निर्गमन की पुस्तक 20वां अध्याय 16वां वचन. 16వ వచనం 20 16. आइए 20वां अध्याय 16वां वचन. నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలుకూడదు. इसके लिए तू किसी के विरुद्ध झूठ साक्षी ना देना. దేవుడు ప్రతి ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఏంటంటే నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం లేని వారితో పుట్టించకూడదు అనేది. परंतु 10 आज्ञाओं में एक आज्ञा क्या है बोले तो तेरे बाजू वाले से कभी भी झूठा साक्षी नहीं देने का. ఇతరుల మీద లేని వాటిని మనం పుట్టిస్తే దేవుని పిల్లల మధ్య ఐక్యతను మనం చెడగొట్టిన వారు అవుతాం. इसके लिए जो बातें नहीं है वो झूठ बोल के पैदा करके लोगों को बताना, लोगों के बीच में असावधान का कारण बनेगा. యేసు ప్రభు వారిని మత శాఖ మా యోధా మతస్థులు తీసుకొచ్చి అక్కడ నిలువబెట్టి అనేకమైన అబద్ధ సాక్ష్యాలు చెప్పించారు యేసు ప్రభు మీద. यीशु मसीह को उस समय में लेके आके मत के अधिकारियों के सामने कई झूठी गवाही खड़ा करके बता लाया. యేసు ప్రభును సిలువ వేయడానికి ఎంతమందికి లంచం ఇచ్చి ద్రవ్యం ఇచ్చి అబద్ధ సాక్ష్యాలు చెప్పించారు అక్కడ. यीशु मसीह को क्रूस पे चढ़ाने के लिए कितनी झूठी बातें बोलकर बुलवाने के लिए पैसा देके झूठा गवाही को खड़ा किया. వారి అబద్ధాలు ఒక నిరపరాధిని సిలువ వేయడానికి కారణమైనవి అక్కడ. उनकी झूठी बातें जो है एक निर्दोष व्यक्ति को क्रूस पर चढ़ाने के लिए कार्य बना. జాగ్రత్తగా వినండి, అబద్ధ సాక్షి దొంగ కంటే ప్రమాదం. इसके लिए झूठ बोलने वाले जो साक्षी है चोर से भी बड़ा खतरनाक है. లేని వాటిని అబద్ధ సాక్ష్యం చెప్పే వ్యక్తి ఒక దొంగ కంటే ఎక్కువ నాశనం చేసేవాడు. इसके लिए झूठ बोलने वाला व्यक्ति जो है बहुत ही नाशक होता है करके हम देखते हैं. యేసు ప్రభువుని ఒక అబద్ధికునిగా చిత్రీకరించి వారు సభలో గెలిచారు కానీ परंतु यीशु मसीह को एक झूठा बनाकर अपनी सभा में जीतने की कोशिश किया. परंतु మనుషులు సభలో వారు గెలిచారే కానీ వారి మాట సాక్ష్యము 3వ దినాన్ని అర్థమైంది వాళ్ళదే అబద్ధ సాక్ష్యం అని. परंतु हम लोग देखते हैं तो झूठ बोल के पैसा दे के उन लोग ने गवाही को देकर उन लोग समझा हम जीत गए, परंतु तीसरे दिन उनकी क्या सच्चा गवाही है क्या झूठा है मालूम पड़ा. యేసు ప్రభు వారు 3వ దినమున తిరిగి లేవడం వలన వారి సాక్ష్యాలన్నీ అబద్ధమని తేట తెల్లంగా తెలియబడ్డాయి. यीशु मसीह तीसरे दिन जिलाए जाने के कारण उनकी बात जो है झूठ है करके साबित हुआ करके हम देखते हैं. అందుకనే లేని వాటిని పలుకు సాక్షి అబద్ధ సాక్షి దేవుడు అసహించుకుంటాడు. झूठ बोलने वाला साक्षी करके हम लोग देखते हैं. చివరి మాట త్వరగా ముందుకెళ్దాం మనం. आइए आखिरी बात हम जल्दी से आगे जाएंगे. అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడు.
भाइयों के बीच में झगड़न उत्पन्न करने वाला मनुष्य। దేవునికి దూరం చేసేది, పరలోకానికి దూరం చేసే 7లో చివరి మాట ఏంటంటే అన్నదమ్ముల మధ్య జగడలు పుట్టించేవాడంటే దేవుడు అసహించుకుంటాడు. परमेश्वर से दूर करके स्वर्ग जाने से दूर करने वाला, वंचित करने वाला। జాగ్రత్తగా వినండి చివరి మాట. क्या है करके बोले तो भाइयों के बीच में झगड़ा उत्पन्न करने वाला मनुष्य। జగడాలు రేపటం, झगड़ों को उत्पन्न करना, స్నేహితులను వేరు చేయడం, ये लोगों मित्रों को दूर करना, సంఘాల మధ్య చీలికలు తీసుకురావడం, के बीच में लफड़ा झगड़ा रगड़ा लगा, కుటుంబాల్లో చీలికలు తీసుకురావడం, परिवार में झगड़ा लगाना, ఆ వ్యక్తులను దేవుడు అసహించుకుంటాడు. ఆయన इस प्रकार से लोगों से परमेश्वर जो है घृणा करते हैं। దేవుని కోరి దూరంగా ఉంటారు వాళ్ళు. ऐसे लोग परमेश्वर से दूर रहते हैं। దేవుడు సమాధాన పరిచేవారుగా చేస్తాడు కానీ విభజన చేసేవారుగా మనల్ని పిలవడు ఆయన. इसके लिए परमेश्वर जो है समाधान करने वालों के लिए बुलाते, ऐसे लोगों को कभी नहीं बुलाता। అందుకనే బైబిల్ చరిత్రలో ఒక చక్కని ఉదాహరణ మనం జ్ఞాపకం చేసుకుంటే ఎంత దేవుడు అసహించుకుంటాడో మనకు అర్థమవుతుంది. इसके लिए परमेश्वर की पवित्र बाइबल में एक विषय को हम लोग जानते हैं तो ऐसे लोगों से कितना घृणा करता है, इस बात को हमें मालूम होता है। సంఖ్యాకాండం 16 అధ్యాయంలో తీనక్కర్లేదు కానీ కోరహు అనే వ్యక్తి వచ్చాడు అక్కడికి. इसके लिए गिनती की पुस्तक में 16वां अध्याय में हम देखते हैं तो कोरह का एक व्यक्ति आता है। కోరహు అనే వ్యక్తి మోషే దగ్గరకు వచ్చాడు. ये कोरह कहलाने वाला व्यक्ति मूसा के पास आता है। మోషే, मोशे, నువ్వేనా పనిచేసేది? काई आप ही काम करते हैं क्या? నువ్వేనా వాడబడేది? क्या तू ही खाली परमेश्वर को उपयोग మేము कर? కాదా? हम नहीं है क्या? మేము అదే గోత్రం కదా, हम भी वही गोत्र के हैं ना? మేము పరిశుద్ధులమే కదా, हम भी पवित्र लोग हैं ना? నువ్వు మాత్రమేనా? भाई तू भी खाली आप ही है क्या? దేవుడు నీతోనే మాట్లాడతాడా खाली परमेश्वर आपसे ही बात करते हैं क्या? అని మాట్లాడుతుంటే इस प्रकार से बात करते हुए మోషే मोशे, వెంటనే हाँ तुरंत, కాక మీరేమైనా మాట్లాడతాడా? దేవుడు అనలేదు ఆయన. हाँ मूसा ने ऐसे नहीं कहा क्या तुम्हारे से भी बात करता है क्या? ऐसा नहीं कहा। వెంటనే సాగిలపడ్డాడు మోషే. तुरंत घुटने टेक के प्रार्थना, దేవుని సన్నిధిలో ప్రభువుని అడిగాడు. परमेश्वर की उपस्थिति में परमेश्वर से దేవుడు వెంటనే సమాధానం ఇచ్చాడు. అక్కడ परमेश्वर तुरंत उत्तर दिया। మోషే అదిగో నీవు ఆ కోరహు సంబంధికులు ఒక పాళెంలోనికి అందరు రావాలి త్వరగా అన్నాడు దేవుడు. हाँ तुरंत मोशे और जो कोरह है सब लोग परमेश्वर के आंगन में आ जाओ करके बोला। మోషే వారందరూ కూడా ఈ వైపు ఉన్నారు. కోరహు ఒక్కడే లేడు. కోరహు వెనుక 250 మంది తయారయ్యారు. परंतु कोरह नहीं था, नोर के पीछे जो है 250 लोग तैयार होकर खड़े थे। కోరహు సంఘం అది. अभी कोरह का कलीसिया, కోరహు సంఘంలో సభ్యుల సంఖ్య 250 మంది. इसके लिए कोरह की कलीसिया की संख्या जो है 250। దేవుడు ఏమన్నాడు తెలుసా? परमेश्वर ने क्या कहा? కోరహు कोरह, నీవు నీ సమాజం तो और तेरे समाज సహోదరుల మధ్య చీలికలు తీసుకొచ్చారు గనుక మీ ముఖాన్ని నేను చూడను పోండి అని భూమి నెరలు విడిచి భూమిలోకి వెళ్ళిపోయారు. इसके लिए मैं तुम्हारा शक्ल कभी नहीं देखूंगा करके परमेश्वर ने कहा। जब जमीन जो फट गई और सब लोग जो है जमीन में उसे मिंगल लेते हुए हम देखते हैं। చాలాసార్లు మనం ఇష్టపడని వారిని ఏమంటాం మనం? आइए, हमें जिसको अच्छा नहीं लगता उनको क्या कहते हैं हम लोग? నీ ముఖం నాకు చూపించకంటాం. అవునా కాదు? तेरा मुंह मुझे दिखा मत बोलेगा। మనకి ఇష్టం లేకపోతే వెంటనే ఏమంటాం? నీ ముఖం నాకు చూపించకంటాం. हमें अगर उनका मुंह देखने नहीं तो तेरा मुंह मुझे मत दिखा करके बोल। ఇక్కడ దేవుడు ఖచ్చితంగా కోరహు తన సంబంధికులను దేవుడు ఏమన్నా అంటే మీ ముఖాన్ని చూపించద్దంటే అర్థం ఏంటంటే భూమిలోకి వెళ్ళిపోండి, మీ ముఖాన్ని నేను చూడలేను అన్నాడు దేవుడు. అక్కడ इसलिए यहाँ पर इसी बात को हमें याद दोहराता है कि मैं तुझे शक्ल नहीं देखूंगा करके परमेश्वर ने जमीन को फाड़ कर उनको मिगल देते हुए वहां पर हम देखते हैं। ప్రపంచ చరిత్రలో దేవుడు ఒక సహోదరుల మధ్య విభజన తీసుకొచ్చేవాడిని ఎంత ఒక విభిన్నమైన స్థితిలో వింత స్థితిలో భూమిలోకి తీసుకుని వెళ్ళాడు ఆయన. देखिए यहाँ पर भाइयों के बीच में दरार करने वाले व्यक्ति को परमेश्वर जो है कितनी बड़ा शिक्षा देते हुए यहाँ पर देखते हैं। जरा देखिए, దేవుని అధికారాన్ని ధిక్కరించిన కోరహు వారు భూమిని నెరవేర్చి లోపలికి వెళ్ళిపోయారు. इसके लिए परमेश्वर की अधिकार को धिक्कार करने के कारण जो है जमीन फटकर जो है मिंगल लेते हुए यहाँ पर देखते हैं। సహోదరులు పోట్లాడట అనేటువంటిది ఎన్నడూ కూడా దేవుడు సహించేవాడు కాదు. इसके लिए भाई लोग के बीच में झगड़ा उत्पन्न करने वाले मनुष्य को कभी भी परमेश्वर सहन नहीं करता है। దేవుడు వీటన్నిటిని అసహించుకోవడానికి కారణం ఏంటంటే परमेश्वर इन सारी बातों को घृणा करने के लिए कारण यह क्या है? ఇవన్నీ కూడా దేవునికి పరలోకానికి దూరంగా తీసుకెళ్లేవి. అందుకే దేవుడు అసహించుకుంటాడు. इसके लिए परमेश्वर से स्वर्ग को पहुंचने से ये रुकावट है। इसके लिए परमेश्वर जो है ये 7 बातों से वो घृणा करते हैं। ఇలాంటి వాటితో ఏదైనా ఉన్నారా? దేవునికి పరలోకానికి దూరంగా ఉన్నట్టే. आइए, इस प्रकार के लोग वही हैं क्या? परमेश्वर का और परमेश्वर का राज्य से दूर होने के लिए దేవునికి పరలోకానికి దూరం చేస్తాయి. అందుకే ఇవి 7 ఆటంకాలు. इसके लिए परमेश्वर को स्वर्ग से दूर करते ये 7 बातें हैं। మరి దానికి పరిష్కారం లేదా?
ये इसका कोई परिष्कार है क्या? ఎస్, ఒకే ఒక పరిష్కారం ఉంది. एक ही एक उसका परिष्कार है. చివరిగా మాట చెప్పి నన్ను ముగిస్తాం. आइए वो आखिरी बात मैं बता कर मैं యేసు ప్రభువు నేనే మార్గమును సత్యమును జీవమునే ఉన్నాను, నా ద్వారా తప్ప అన్నాడు యేసు ప్రభువారు. प्रभु यीशु मसीह ने यूहन्ना की सुसमाचार 14:6 में कहा, मैं सत्य जीवन मार्ग हूं कर कहा, मेरे सिवाय और कोई नहीं है करके कहा. ఇలాంటి వాటిని జయించడానికి ఒకే ఒక మార్గం, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సిలువ. इसके लिए इस प्रकार की 7 बातों को हराने के लिए, जीतने के लिए एक ही एक मार्ग है. ఈ ఏడు प्रभु यीशु मसीह है. ఈ ఏడు ఆటంకాలను జయించేది ఒక క్రీస్తు సిలువ దగ్గర మాత్రమే జయించగలవు నీవు. इसलिए इस प्रकार की 7 पापों को जीतने के लिए एक ही एक मार्ग है, प्रभु यीशु मसीह का क्रॉस. ఈ ఏడు పాపాలు సంబంధాలను, సమాజాన్ని, ఆత్మను నాశనం చేస్తాయి. इस प्रकार की 7 बातें आत्माओं को, कलीसियाओं को, समाजों को नाश करते हैं. సిలువ దగ్గర మాత్రమే క్షమాపణ, సిలువ దగ్గర మాత్రమే వాటి నుంచి తొలగించే అవకాశం ప్రభువు కల్పించాడు ఆయన. इसलिए केवल क्रूस के पास ही उसकी समाधान है और क्रूस के पास ही ये सारी बातों का उत्तर हमें देखने को मिलते हैं. నెంబర్ 1, पहली बात, సిలువ గర్వాన్ని ఓడించింది. इसके लिए पहली बात, क्रूस जो है घमंड को हराया है. ఫస్ట్ ఏంటిది మంది? ఫస్ట్ ఏంటిది? पहला हमारा क्या है? అహంకార దృష్టి అంటే గర్వం. वही नहीं, घमंड की आंखें. మహోన్నతుడైన దేవుడు మానవుడిగా రావటము గర్వం కాదు, దీనత్వంతో ఆయన గర్వాన్ని జయించాడు ఆయన. परमेश्वर जो मनुष्य रूप में इस धरती में आने का घमंड नहीं, दीनता को हमें दिखाता है. చచ్చిపోయిన సమాధిలో ఉన్న లాజరును బయటికి రమ్మన్న ప్రభు సిలువ దగ్గర తన్ను తాను అప్పగించుకున్నాడు, అర్పించుకున్నాడు. అదే దీనత్వం. 4 दिन में समाधि में पड़ा हुआ लाजर को 12 कहा हुआ प्रभु जो है अपनी आप को जान को कुर्बान करते हुए మన यहाँ पर देखते हैं. మన జీవితంలో గర్వము చస్తేనే తప్ప పరలోక ప్రవేశం లేదు. हमारी जिंदगी में घमंड टूटेगा तो ही हम स्वर्ग राज्य पहुंचेंगे, नहीं तो नहीं. పరలోక మార్గం అంట ఇరుగ్గా ఉంటదంట. इसका स्वर्ग का राज्य बहुत ही क्या बोलता है, संकुचित रहता है. ఎవరైనా పరలోక మార్గానికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తాను అంటే లోపలికి వెళ్ళలేరంట. इसके लिए स्वर्ग में जाना जो कैसा जाएगा बोले तो ऐसा नहीं जा सकते. ఇలా వంగాలి. इस प्रकार से झुकना चाहिए. వంగకుండా వెళ్తాను అంటే నో ఎంట్రన్స్. बिना झुके हुए जाऊंगा बोले तो उधर जाने के लिए रास्ता नहीं है. గర్వము చస్తేనే తప్ప పరలోక ప్రవేశం లేదు. इसके लिए घमंड मरेगा तो ही स्वर्ग हम जाएंगे. అది సిలువ దగ్గర మాత్రమే సాధ్యమవుతుంది. इस बात जो है केवल क्रूस के पास ही संभव है. రెండోది, సిలువ కల్లాడే నాలుకని శుద్ధీకరిస్తుంది. हम लोग देखते हैं तो यहाँ पर जो है झूठे बोलने वाले जीभ को भी वो साफ करता है. పేతురు అన్నాడంట, ఆయన నోట ఏ కపటమా కనబడలేదు అన్నాడు పేతురు. पेतुर ने कहा उसके मन में कोई कपट नहीं है करके कहा. పేతురు అంటే యేసుప్రభు వారితో 3.5 సంవత్సరాలు నోటికల్లే చూశాడంటే యేసుప్రభు నోటికెళ్ళి. इसके लिए 3.5 साल में प्रभु यीशु मसीह को पेतुर ने उसके मुंह पे देखता रहा. కానీ ఒక్కసారి కూడా కపటం ఆయన నోట రాలేదు అని చెప్పబడింది. कभी भी उसके मन में से कोई कपट उन्होंने परखा कर देखा करके हम देखते हैं. ఆయన దగ్గర మాత్రమే సాధ్యం అవుతుంది కల్లాడి నాలుగు శుద్ధీకరించబడటం. इसके लिए झूठ बोलने वाले जीभ उनके पास ही संभव है, वही हमें ये साफ कर सकते. జీవితంలో అబద్ధాలు ఆడుతూ అలానే కొనసాగుతూ సాధ్యం కాదనుకున్నావేమో, సిలువు దగ్గరకు వస్తే ఆయన ఖచ్చితంగా శుద్ధీకరిస్తాడు. ఆయన जिंदगी भर झूठ बोल के अपनी जिंदगी को बिता कर मैं स्वर्ग नहीं जाता हूँ करके वो सोचता होगा. సిలువ तो आप प्रभु के पास आइए, क्रूस के पास, तो ठीक किया जाएगा. సిలువ నిరపరాధులను చంపే చేతులను శుద్ధీకరిస్తుంది. हम देखते हैं निर्दोष लहू को बहाने वाले को निर्दोष करती हैं. ఒకప్పుడు సౌలును దేవుడు పౌలుగా మార్చాడు. అక్కడ इसके लिए एक दफे सौल को पौल के रूप में परिवर्तन कर दिया. సౌలు అంటే అనేకులను హత్య చేసేవాడు, ఎదిరించేవాడు, బెదిరించేవాడు. కానీ పౌలుగా మార్చబడ్డాడు. परंतु सौल बोले तो लोगों को हिंसा करने वाला, हत्या करने वाला, डराने वाला व्यक्ति था. परंतु पौल के रूप में परिवर्तन होते हुए हम देखते हैं. ఎందరో దొంగలు మార్చబడ్డారు, రౌడీలు మార్చబడ్డారు, హంతకులు మార్చబడ్డారు. కారణము సిలువ దగ్గర మాత్రమే పరిష్కారం వారి జీవితాల్లో దొరికింది. इसके लिए चोर जो हम देखते हैं, डाकू लोग, व्यभिचारी लोग, प्रभु यीशु मसीह में हम क्रूस पर ही उसकी समाधान को हम कर सकते हैं. నాలుగోది, సిలువ దురాచరణ గల హృదయాన్ని మార్చేసింది. हम देखते हैं अनर्थ कल्पना गढ़ने वाला मन. సిలువ కీడు చేసే పాదాలను మార్చేసింది. इसके लिए जो या बुराई करने वाले पैरों को उन्होंने ठीक किया. సిలువ అబద్ధ సాక్షులను మార్చేసింది. इसके लिए प्रभु यीशु मसीह के विरोध में झूठ बोलने वाले बातों को उन्होंने बदल कर दिया. సిలువ దగ్గర మాత్రమే జగడాలాడే వారిని సమాధాన పరిచేవారుగా మార్చింది, సమాధానం గలవారుగా మార్చింది. इसके लिए झूठ बोलने वाले को भी क्रूस पर आने के उनको समाधान देते हुए हम देखते हैं. అందుకే యేసుప్రభు కొనమే ప్రసంగంలో
స్పష్టంగా చెప్పాడు, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. इसके लिए पहाड़ी उपदेश में प्रभु यीशु मसीह ने कहा समाधान करने वाला व्यक्ति है परमेश्वर का पुत्र कहलाएंगे. ఈ రాత్రి సిలువ దగ్గర మాత్రమే సమాధానం ఉంది. आज केवल प्रभु यीशु मसीह क्रूस के पास ही तुम्हारा समाधान है. యేసు ప్రభు సిలువ ఒక్కటి మాత్రమే మార్గము. प्रभु यीशु मसीह का क्रूस ही एक मार्ग है. నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాడు. मेरे सिवाय पिता के पास नहीं आ सकता. ఈ రాత్రి ప్రియమైన సోదరి సోదరులారా, స్నేహితులారా, आज के रात के दिन मेरे प्रिय भाई बहन, దేవుని దగ్గరకు ఆటంకపరిచేవి, పరలోకానికి రానికుండా చేసేవి ఏమైనా కనబడుతున్నాయా? आइए परमेश्वर के पास आने के लिए, परमेश्वर के स्वर्ग के पास आने के लिए इन 7 बातों में कोई भी तुम्हें रुकावट कर रहा है क्या? ఒకవేళ ఎంతవరకు వచ్చేవేమో కానీ పరిష్కారం ఉంది. परंतु अब तक आया होगा पर परिष्कार नहीं है करके सोचो मत, उसका परिष्कार है. సుంకరి ఒకే చిన్న ప్రార్థన చేశాడు. वो चुंगी लेने वाले ने एक ही से एक छोटी सी प्रार्थना की. యేసు ప్రభువా, నేను పాపిని, मसीह मैं पापी हूँ, నన్ను కరుణించన్నాడంతే. मुझे मुझ पर दया कर. సూక్ష్మంలో మోక్షం వచ్చింది. वो सूक्ष्म ही उसको मोक्ष प्राप्त हुआ. ఈ రాత్రి సిలువ దగ్గర సమాధానం దొరుకుతుంది. इसके लिए आज क्रूस के पास तुम्हें समाधान मिलेगा. రక్షించబడిన మనలో కూడా ఏది దేవునికి అసహ్యం చేస్తున్నాయో వాటిని మనం అసహించుకోవాలి. इसके लिए आज उद्धार पाने के लिए जो बातें हमें आड़े आ रहे उनको सब हम दूर कर लेंगे. తలలోంచుదాం. आइए हम सर झुकाते हैं. ప్రియమైన సోదరుడా సోదరి, मेरे प्रिय बहन भाई, స్నేహితులారా, मेरे मित्रों, ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడినట్టయితే, यदि आज के रात के दिन जो है परमेश्वर आपसे बात करेगा तो ఈ పాపం నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను అని అనుకుంటుంటే, यदि ये पाप से मैं आगे बढ़ नहीं सकता हूँ करके अगर आप मन में ऐसा सोचते हैं ఈ రాత్రి సమాధానం సిలువ దగ్గర ఉంది. आज समाधान आपको क्रूस पर मिलेगा. ఇక్కడ కూర్చున్న వారు అనేక రకాలుగా జీవితాలు ఉన్నాయి ఒకప్పుడు. परंतु यहाँ पर बैठे हुए लोग का हर एक का एक जिंदगी अलग अलग प्रकार के है. యేసు ప్రభు వారు చెడ్డవారిని మంచివారిగా చేయడానికి మాత్రమే రాలేదు ఈ లోకానికి. प्रभु यीशु मसीह बुराई लोगों को अच्छा करने के लिए ही नहीं आया केवल, ఆయన చచ్చిన వారిని తిరిగి బ్రతికించడానికి వచ్చాడు. परंतु मरे हुए मुर्दों को भी जिलाने के लिए उन्होंने आया. అలాంటి పరిశుద్ధుడు ఆయన. इस प्रकार का पवित्र परमेश्वर है वो. యేసు క్రీస్తు రక్తం ప్రతి పాపములను పవిత్రులుగా చేస్తుంది. इसलिए प्रभु यीशु मसीह का लहू हर पापी को पवित्र करता है. ఎవరైనా సరే రాత్రి అలాంటి ఆశ కలిగి ఉన్నారా? यदि ऐसा कोई लोग है क्या इस रात के समय में इस जगह पर? ప్రియమైన యవనస్తులారా, చిన్న బిడ్డలారా, ये मेरे युवक लोग, ये मेरी छोटी बच्चियां, రక్షణ తీర్మానం చేశారా? उद्धार का निर्णय किया है क्या? ప్రభుతో మాట ఇచ్చారా? प्रभु को वचन दिया है क्या? ఏదో వస్తున్నాం పోతున్నాం అనేది కాదు ఇక్కడ. केवल मैं आ रहा हूँ जा रहा हूँ करके नहीं, తిరిగి జన్మించారా? फिर से नया जन्म. ఒకడు క్రొత్తగా జన్మించితేనే తప్ప దేవుని రాజ్యంలో ప్రవేశించడని ప్రభు చెప్తున్నాడు. इसके लिए यदि कोई नया जन्म लेगा तो परमेश्वर का राज्य में प्रवेश नहीं करके प्रभु ने कहा. రెండవ జన్మ లేనిది దేవుని రాజ్యం లేదు. इसके लिए दूसरा जन्म नहीं है तो आप परमेश्वर का राज्य में नहीं पहुंच सकता. ఒక అడవిలో ఒక పక్షి ఒక కోతి నివసిస్తూ ఉన్నాయంట. इसके लिए एक जंगल में एक पक्षी और एक बंदर निवास करते थे. ఒకవైపు నుండి పెద్ద అగ్ని ఆ అడవిలో పడింది. इसके लिए एक जगह से एक बहुत अंगार उस जंगल में गिरा అడవి తగలబడతా ఉంది. और हम देखते हैं तो जंगल जलते जा रहा है. కోతి అందంట పక్షితోటి, और बंदर कहा उस पक्षी से, అడవి తగలబడిపోతా ఉంది, మనం చచ్చిపోతా ఉందంట. अयो उन्होंने कहा अभी जंगल में आग लगी हम मर जाएंगे. కానీ పక్షి అందంట, నువ్వు చచ్చిపోతావుగా, నేను ఎందుకు చచ్చిపోతాను అన్నదంట. वो पक्षी ने कहा तू मरेगा परंतु मैं क्यों मरूंगा. మరి నేను ఎందుకు చచ్చిపోతాను, నేను చచ్చిపోతే నువ్వు కూడా ఎందుకు చచ్చిపోవందంట కోతి మరలా. और फिर बंदर ने कहा अगर मैं मरेगा तो क्यों नहीं मरेगा तू. అప్పుడు పక్షి అందంట, నేను 2 సార్లు పుట్టాను అందుకే నేను చచ్చిపోను అందంట. मैं 2 बार पैदा हुआ इसके लिए मैं मरूंगा नहीं करके पक्षी ने. 2 సార్లు ఎలా పుట్టావు నువ్వు అన్నదంట ఆమె. 2 बार का तू कैसा पैदा हुआ करके उन्होंने कहा. ఒకటి గుడ్డుగా పుట్టాను, రెండోది గుడ్డులో నుంచి పుట్టాను బయటకు అన్నదంట. और उन्होंने कहा एक दफे मैं बैदा करके पैदा हुआ और मैं दूसरी बार बैदा में से पैदा हुआ करके उन्होंने कहा. అందుకే నాకు రెక్కలు వచ్చాయి, ఎగిరిపోతాను అన్నదంట. इसके लिए मुझे पंख आया है मैं उड़ जाऊंगा करके उन्होंने कहा. అదే రెండవ జన్మ అంటే. इसी है ये दूसरा जन्म बोले तो यही है. ప్రభువునందు విశ్వాసం ఉంచామా? प्रभु में विश्वास किया है क्या. అలాంటి ఆశ కలిగిన వారు ఉంటే తర్వాత రండి, స్పష్టంగా కొన్ని మాటలు అందించి ఎలాగో ప్రభువుని నమ్ముకోవాలో తెలియచేస్తాం. और कोई उद्धार पाना चाहते हैं तो प्रार्थना के बाद आगे आइए, हम आपके लिए कुछ वचन बता के हम प्रार्थना करेंगे. ప్రార్థన చేయండి. प्रार्थना करें. ప్రార్థన. కృపా కనికరము కలిగినటువంటి మా దేవ,
పరిశుద్ధుడైనటువంటి మా ప్రభువా, నీ ప్రియకుమారుడు మా గణరక్షకుడైన యేసు ప్రభు నామమును బట్టి నేను స్తుతిస్తూ ఉంటున్నాం. ప్రభువా, ప్రార్థించినటువంటి రీతిగా ప్రకటింపబడినటువంటి విధంగా మా ప్రభువా మరి కూడికల కొరకు ప్రార్థించగా నీ దాసుడు జాన్ పాల్ను మా మధ్యకు మీరు నడిపించి నేటి దినవ నీవు మాకు అందించిన సందేశాన్ని బట్టి నీకు స్తోత్రములు చెల్లించి నేను గణపరుస్తూ ఉంటున్నాం. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 16 నుండి 19 వచనంలో ఉన్నటువంటి 7 పాపముల గురించినటువంటి విషయాలు తేటగా స్పష్టంగా మీరు మా ప్రభువా వివరించి మాకు తెలియపరిచిన ప్రతి మాటను బట్టి నేను స్తుతిస్తూ ఉంటూ ఉన్నాం. దేవా, ఇలాంటి 7 పాపాల్లో ఏదైనా పాపం మాలో ఉన్నదా దాన్ని తీసివేసుకొని మా ప్రభువా నీకు సమీపముగా నీ రాజ్యానికి పరలోకానికి సమీపంగా రాగలుగుటకు ప్రతి వారిని మీరు నడిపించవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాం. పాపం చేయువాడు ప్రతివాడు పాపమునకు దాసుడని, ఆ పాపమే దేవునికి పరలోకానికి దూరం చేస్తుందనే సత్యాన్ని తేటగా స్పష్టంగా నీ దాసుని ద్వారా మీరు తెలియపరిచారు. నీ సన్నిధానం చేరాలంటే ఒకే ఒక మార్గం, అది సిలువ. గనుక మా ప్రభువా నీ సిలువ యొద్దకు వచ్చి దీనిలమై పశ్చాత్తాపడి క్షమాపణ వేడినట్లయితే నీవు క్షమించే దేవుడవు, కరుణగల దేవుడవు, కృపగల దేవుడు, కరుణ కలిగిన దేవుడు, కృపా సమృద్ధి కలిగినటువంటి దేవుడు. గనుక ప్రభువా నీవు క్షమించి తండ్రితో సహవాసం, పరలోక రాజ్యములో చేరుటకు ప్రవేశం ప్రభైనటువంటి యేసుక్రీస్తునందు దయచేస్తావని స్పష్టంగా తేటగా తెలియపరిచావు. నీకు వందనాలు. కేవలం మేము సంఘానికి రావడం పోవడమే కాదు, వింటున్న సత్యాలు గ్రహించి ప్రభువా నీ వాక్యమునందు విశ్వాసం ఉంచినట్లు కృప చూపించండి. నీవు నీ స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘం, వారిలో ఉన్న సంఘమును బట్టి నీకు స్తోత్రములు చెల్లించి నేను ఘనపరుస్తూ ఉంటూ ఉన్నాం. దేవా, నీ దాసులు గొప్ప పరిచర్య చేసి ప్రభువా నీ సన్నిధానంలో ఉంటూ ఉన్నారు. విడిచి వెళ్ళిన సంఘాల మధ్య పని జరుగుతూ ఉంటుండగా మీరే సంఘాలను దీవించాలి, అనేక ఆత్మలను మీరు రక్షించాలి. మరి సంఘాలు ఇంకా ఉజ్జింపబడాలి, ఆత్మీయంగా ప్రభువా ఎదుగుదల పొందాలి. ప్రభువా ఈ విషయంలో మీ సహాయం అనుగ్రహింపచేయమని నీ దాసుని కూడా మీరు మా మధ్యకు నడిపించి మాకిచ్చిన సందేశాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం. నీ దాసుడు కుటుంబాన్ని మా ప్రభువా దీవించమని, మరి తరచుగా మరి రేపు ఎల్లుండి మరి గోరెగాంలో ఆదివారమున జరగనైన కూడికలలో ప్రభువా మీరు ఉండండి. 18వ తారీఖున జరగనైన కూడికలో ప్రభువా మీరుండి మీరు మహింపరచబడాలని మేము మనవి చేస్తున్నాం. ఈ 3 రోజుల కూడికలలో ప్రభువా నీ దాసుని ఘనంగా వాడుకొని వాక్య సత్యాలను మేము తెలియజేస్తుంటుండగా నేర్చుకొని ప్రకారం జీవించటకు నీ సహాయం అనుగ్రహింపచేయమని, మా పట్ల చేసిన మేళ్ళు, మా పట్ల చేసిన ఉపకారాలన్నిటికై కృతజ్ఞులమై సాగిలపడి నమస్కారములు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామాన స్తుతించి ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియులారా, మరి రేపు చెంబూరులో, ఎల్లుండి కూడా చెంబూరులో మరి మీరు అందరు రావాలి. మరి ఎల్లుండి ఆదివారం రోజున ఆరాధనలో, గోరెగావ్ సంఘంలో ఆరాధనలో సైదాసులు అక్కడనే ఉంటారు. అదే సమయంలో ఆదివారం సాయంత్రం కూడా అక్కడ కూడిక ఉంటుంది, అందరు రావాలా. ఇలాంటి మాటలు పోతే దొరకాయి, పోతే నెవర్ గెట్. టైం ఒకసారి సమయం వెళ్ళిపోయిందా నెవర్ యూ కెన్ బై. ప్రపంచమంతా ఒక తాట పెట్టి ఈ పోయిన సమయాన్ని తీసుకొని వస్తానంటే ఎవరైనా తీసుకొస్తే చెప్పండి, తేగలరా? నో. సో దట్ ఇప్పుడు ఈరోజు గడిచిపోయింది, రేపు ఎల్లుండి ఆవలెల్లుండి మన మధ్య ఉన్నది, దాసులు మన మధ్య ఉన్నారు. గనక ఆయన వింటున్న సందేశాలు అంటే 3 రోజులన్నా సెలవు పెట్టుకొని రండి, రండి, వినండి, విశ్వసించండి, ఆత్మీయ మేలు పొందండి. యూ విల్ బి బ్లెస్డ్, అదర్ విల్ బి లాస్, సో మచ్ యూ లాస్. నేను అంటాను చాలా పోగొట్టుకుంటాను. కూడికలు ఏర్పాటు చేసింది కాబోలు నీ కొరకే, నా కొరకే కాబోలు. నేను కూడా అంటాను నా కొరకే కాబోలు. ఐ డోంట్ నో విచ్ వర్డ్ హీ వాంట్ టు టాక్ టు యూ. ఏ సందేశాన్ని నీకు ఇవ్వాలనుకుంటున్నాడో ఆయన సందేశానికి నేను వినుటకు సిద్ధపడి ఉన్నానని అంటే ఆయన వినిపించడానికి సిద్ధంగా ఉన్నాను. ప్రకటన గ్రంథం 1:12 ఏమంటాడు గుర్తేనా? ఈ స్వరం ఏమిటో అని తిరిగి చూసిండంట యోహాన్.
ఈ స్వరం ఏమిటో అని తిరిగి చూసినప్పుడు అప్పుడు దేవుడు జరగని సంగతులన్నిటినీ యోహానుకు తెలియపరిచాడు. దేవుని దర్శనాన్ని పొందాడు. అదే సమయంలో ప్రపంచంలో ఏమి జరగని ఉంటుందో క్యాలెండర్ అంతా చెప్పేసింది. ఇఫ్ యూ వాంట్ టు హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్, డెఫినెట్లీ ఐ వాంట్ టు సే లార్డ్ వాంట్ టు స్పీక్ టు యూ ఫర్ 3 days. సో దట్ వెల్కమ్, మీరు అందరు రావాలి. మరి ప్రత్యేకంగా మరి నా పర్సనల్గా మై రిక్వెస్ట్, 18న దేవుడు నన్ను 44 సంవత్సరాలుగా ఉద్యోగంలో కాపాడాడు. 16వ ఏట పట్టిన. నేను అంటాను గవర్నమెంట్ సర్వీస్లో 44 సంవత్సరాలు నేను ఇదివరకు చూడలే, ఎవడు చూడాడు కూడా. 16వ ఏటనే నేను పట్టినాను. కానీ దేవుడు నన్ను కాపాడి, నా కుటుంబాన్ని కాపాడి, చేసిన మేలుకై కృతజ్ఞత కూడిక పెట్టుకోవాలని నా మనసులో ప్రభు ప్రేరేపించారు. సో దట్ 18th దైవదాసులు ఉంటుండగానే అందరి మధ్య జరిపించుకున్నాలని మీరు అందరు రావాలని నా ఆశ. ఆశపడిన హృదయాన్ని ఇప్పుడు దేవుడైతే తృప్తిపరుస్తాడో మీరు పరుస్తారో లేదో నాకు తెలియదు. అత్తే పరిచినట్టు, లేకుంటే జాందోలో ఆయన గట్టని నరుకుతాడు, చెప్పేది అది చెప్తాడు, నా పని నేను చేస్తాను, ఆయన పని ఆయన చేసుకొని పోతాడు. అట్లా కాదు. మీరు రాకపోతారంటే మీ పెండిలకు నేను రాను. డైరెక్ట్గా ఇంకేంది ఇక. మరి నాకు సపోర్ట్ అయినప్పుడు నేను మీకేంటికి సపోర్ట్ చేస్తా? అంతేనా కాదు? ఇది మానవ స్వభావం. మీరు రాకపోయినా నేను అత్త బాబా. థ్యాంక్స్ ద లార్డ్. ఆఖరిగా మరి పెద్దలు వచ్చి ప్రార్థన చేస్తాను. చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి వర్లీ సంఘ తరపున హృదయపూర్వక వందనాలు. ముఖ్యంగా జాన్ పాల్ గారికి వర్లీ సంఘ తరపున వందనాలు చెల్లిస్తున్నాను. మరియు వర్లీ సంఘ తరపున భోజనాలు ఏర్పాటు చేశాము. అందరూ భోజనం చేసి వెళ్ళాలని ప్రభు పేరట మనవి. మరి రేపటి కూడిగా, ఎల్లుండి కూడిగా గురించి పెద్దలు చెప్పారు, సహకరిద్దాం. ఇంతటికి కోడిక ముగించింది. భోజనాలు చేసి వెళ్ళాలని మనవి చేస్తున్నాను.